అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి గైస్, ఫస్ట్ టాపిక్ సౌండ్ కూడా ఇంక్రీజ్ ఉందా సెకండ్ రైట్ స్పీకర్స్ రైట్. జావాస్క్రిప్ట్ లో ఫస్ట్ టాపిక్ గైస్, ఎస్టర్డే క్లాస్లో వచ్చేసాం. ఇంట్రడక్షన్. In introduction chapter we have three concepts. One is what is JavaScript. Next one is what is ECMAScript. Next one is what is Node.js. What is Node.js. Okay, right guys, ఇవి ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో కంప్లీట్ అయినాయి గైస్. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ టాపిక్, how to set up development environment. How to set up dev environment. రైట్. ఇందులో ఫ్రంట్ ఎండ్ ఏం కావాలి, బ్యాక్ ఎండ్ ఏం కావాలనేది చూద్దాం గైస్. రైట్, ఫ్రంట్ ఎండ్, నెక్స్ట్ బ్యాక్ ఎండ్. యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా రైట్, మనకి ఫస్ట్ థింగ్ గైస్, ఫస్ట్ వన్, వీ నీడ్ ఏ బ్రౌజర్. కంపల్సరీ కావాల్సిందంటే వీ నీడ్ ఏ బ్రౌజర్. ఒక బ్రౌజర్ కావాలి గైస్, ఒక బ్రౌజర్ కావాలి. ఓకే రైట్. నెక్స్ట్ గైస్, ఒక ఐడిఈ కావాలి కోడ్ రాయడానికి. వీ నీడ్ ఎన్ ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనకి ఫేమస్ ఐడిఈ వచ్చేసి విఎస్ కోడ్ ఉంది గైస్, విఎస్ కోడ్. అది విఎస్ కొన్ని మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ గైస్, కంపల్సరీగా కావాల్సిన ఫైల్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి కంపల్సరీగా HTML ఫైల్, బేస్ ఫైల్ గైస్. రైట్, ఈ HTML ఫైల్ లేకుండా మనం ఏమి చేయలేం. we need an HTML ఫైల్. ఇది బేస్ ఫైల్ గైస్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ రైట్, CSS రాయాలనుకుంటే CSS ఫైల్ కూడా కావాలి. we need CSS file. Next last one, we need a JS file. ఓకే రైట్ గైస్, ఇక్కడ ఈ 3 ఫైల్స్ కూడా మనకి క్రియేట్ చేయాలంటే, అంటే కోడ్ అనేది ఎక్కడ రాస్తాం గైస్, ఐడిఈలో రాస్తాం. ఎందుకంటే చాలా ఫాస్ట్గా మనకి కోడ్ రాయడానికి ఐడిఈ ఉంటుంది గైస్. ఇది ఒక సాఫ్ట్వేర్, మనకి దీన్ని గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటాం ల్యాప్టాప్లో. ఈవెన్ మన నోట్ ప్యాడ్లో కూడా కోడ్ రాయొచ్చు, బట్ డిలే అవుతుంది డెవలప్మెంట్ ప్రాసెస్ గైస్. అందుకని ఐడిఈ యూజ్ చేస్తాం. ఐడిఈలో ఫేమస్ వచ్చేసి విఎస్ కోడ్. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే ఏంటి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అంటే, లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ ని మనం ఇందులో చేయొచ్చు గైస్. అంటే డెవలప్ చేయొచ్చు కోడ్ని, లైక్ టెస్ట్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు, లాట్ ఆఫ్ థింగ్స్ చేయొచ్చు గైస్ విఎస్ కోడ్తోనే. ఓకే రైట్. ఇప్పుడు 3 ఫైల్స్ HTML, CSS, జావాస్క్రిప్ట్ ఫైల్స్ ని ఎక్కడ క్రియేట్ చేస్తాము, ఫైల్స్ ఫోల్డర్స్ అన్ని కూడా మనం కోడ్ రాయాలంటే ఐడిఈలో క్రియేట్ చేస్తాం గైస్. ఈ ఐడిలో విఎస్ కోడ్ లో క్రియేట్ చేస్తాం. ఓకే రైట్. అల్టిమేట్ గా ఈ HTML ఫైల్ ని మన బ్రౌజర్లో రన్ చేస్తుంది. HTML ఫైల్ ని బ్రౌజర్లో రన్ చేస్తాం గైస్. నిన్న ఆల్రెడీ చూసాం, HTML ఫైల్ ఎప్పుడైతే బ్రౌజర్లో లోడ్ అయిందో, బ్రౌజర్లో ఉన్న బ్రౌజర్ ఇంజిన్ అనేది మనకి పార్సింగ్ చేస్తుంది HTML ఫైల్ ని, రియల్ డామ్ ని క్రియేట్ చేస్తుంది. రియల్ డామ్ లో ఉన్న కంటెంట్ మనకి వెబ్ పేజ్ లో ప్రింట్ అవుతుంది. ఓకే రైట్, అంటే బేస్ ఫైల్ గైస్. ఇదేంటి బేస్ ఫైల్. ఈ HTML ఫైల్ అనేది బేస్ ఫైల్. ఇది లేకుండా మనకి ఫ్రంట్ ఎండ్ ఏమి మనకి రన్ అవ్వవు గైస్. ఓకే, అంటే ఈ HTML ఫైల్ లేకుండా CSS ని బ్రౌజర్లో రన్ అవ్వదు.
జావాస్ట్ కూడా బ్రౌజర్లో రన్ అవుట్ అంటే లోడ్ అవ్వదు గైస్. ఓకే, అంటే హెచ్టిఎంఎల్ ఫైల్ బేస్ ఫైల్ లోడ్ అయితే మనకి ఈ ఫైల్ మనకి బ్రౌజర్లో లోడ్ అయితే బ్రౌజర్ అనేది పార్సింగ్ చేస్తుంది, ఆ తర్వాత రియల్ టైమ్ క్రియేట్ అవుతుంది, అక్కడ నుంచి వెబ్ పేజ్కి కంటెంట్ ప్రింట్ అవుతుంది. ఓకే, అయితే బ్రౌజర్కి అండర్స్టాండబుల్ అయ్యే లాంగ్వేజ్ ఏముంటాయి, బ్రౌజర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే ఒకటి హెచ్టిఎంఎల్, సెకండ్ వన్ సిఎస్ఎస్, థర్డ్ వన్ జావా స్క్రిప్ట్. బట్ హెచ్టిఎంఎల్ లేకుండా సిఎస్ఎస్ ఫైల్ డైరెక్ట్గా బ్రౌజర్లో లోడ్ అవ్వదు, హెచ్టిఎంఎల్ లేకుండా జావాస్ట్ ఫైల్ డైరెక్ట్గా బ్రౌజర్లో లోడ్ అవ్వదు. అంటే హెచ్టిఎంఎల్ ఫైల్ మనం బ్రౌజర్లో లోడ్ చేస్తే బ్రౌజరు దాన్ని పార్సింగ్ చేస్తుంది. బట్ సిఎస్ఎస్ ఫైల్ని ఎక్కడ లింక్ చేయాలంటే జావాస్ట్, లైక్ మనకి సిఎస్ఎస్ ఫైల్ అండ్ జావాస్ట్ ఫైల్ని ఈ హెచ్టిఎంఎల్ లింక్ చేస్తాం గైస్, డైరెక్ట్ బ్రౌజర్లో లోడ్ చేయడానికి పాసిబుల్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మన దగ్గర హెచ్టిఎంఎల్ ఫైల్ లేదు అంటే సిఎస్ఎస్ ఫైల్ అంటే జావాస్ట్ ఫైల్ అనేది బ్రౌజర్లో లోడ్ అవ్వదు, బ్రౌజర్కి అర్థమవుద్ది బట్ లోడ్ అవ్వాలి ముందు పార్సింగ్ జరగాలంటే. ఓకే, హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది బేస్ ఫైల్ లేకుండా సిఎస్ఎస్ అంటే జావాస్ట్ ఫైల్ అనేది మనకి బ్రౌజర్లో లోడ్ అవ్వవు. ఓకే, హెచ్టిఎంఎల్ ఫైల్ని బ్రౌజర్లో లోడ్ చేస్తే మనకి హెచ్టిఎంఎల్లో ఉన్న లైక్ మనకి సిఎస్ఎస్ అంటే జావాస్ట్ ఫైల్ అనేది లింక్ చేస్తాం గైస్, సిఎస్ఎస్ అంటే జావాస్ట్ ఫైల్ హెచ్టిఎంఎల్కి లింక్ చేస్తాం, ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ని బ్రౌజర్లో రన్ చేస్తాం. ఓకే, ఇవి మనకి యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా ఇవి సెటప్ చేయాలి గైస్. బ్రౌజర్ కావాలి, ఐడిఈ కావాలి, కొన్ని ఫైల్స్ క్రియేట్ చేయాలి, బేస్ ఫైల్ హెచ్టిఎంఎల్ లైక్ దీన్ని బ్రౌజర్లో రన్ చేస్తాం, అది డామ్ క్రియేట్ చేస్తుంది, డామ్ నుంచి వెబ్ పేజ్కి కంటెంట్ వస్తుంది. సిఎస్ఎస్ అనేది గైస్, సిఎస్ఎస్ ఫైల్ అండ్ జావాస్ట్ ఫైల్ అనేది మనకి హెచ్టిఎంఎల్తో లింక్ చేస్తాం, డైరెక్ట్గా బ్రౌజర్లో లోడ్ చేయడానికి పాసిబుల్ ఉండదు. ఎప్పుడైతే హెచ్టిఎంఎల్ ఫైల్ పార్సింగ్ జరుగుతుందో అప్పుడు సిఎస్ఎస్ అండ్ జావాస్ట్ ఫైల్ అనేది పార్సింగ్ జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ గైస్ బ్యాక్ ఎండ్ వస్తే మనకి బ్యాక్ ఎండ్ రైట్ ఇక్కడ ఏం కావాలని చూద్దాం. బ్యాక్ ఎండ్ ఫస్ట్ థింగ్ కావాల్సింది మనకి వీ నీడ్ నోడ్.js. నోడ్.js కావాలి గైస్, బ్యాక్ ఎండ్ ఏం కావాలి, నోడ్.js కావాలి, బ్యాక్ ఎండ్ నోడ్.js కావాలి. ఓకే, రైట్. నోడ్.js మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాం గైస్, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏం కావాలి, ఒకవేళ ఓన్లీ బ్యాక్ ఎండ్ డెవలపర్ అనుకోండి వాడికి కూడా ఐడిఈ కావాలి. వీ నీడ్ అండ్ ఐడిఈ అంటే విఎస్ కోడ్. అదే మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అనుకోండి, ఫ్రంట్ ఎండ్ కోడ్ బ్యాక్ ఎండ్ కోడ్ మీరే రాస్తున్నారంటే ఓన్లీ వన్స్ ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు కదా, ఇక్కడ యూజ్ చేస్తున్నారు కదా, ఇంకా బ్యాక్ ఎండ్ అవసరం లేదు, విఎస్ కోడ్. ఓకే, రైట్. ఓన్లీ మీరు బ్యాక్ ఎండ్ నోడ్.js వర్క్ చేస్తున్నారు అప్పుడు ఐడిఈ కావాలి గైస్. నెక్స్ట్ థర్డ్ వన్, నోడ్.js లో రన్ అయ్యే ఫైల్ ఏంటి, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్ట్. అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అనేది నోడ్.js అర్థం కాదు గైస్, ఓన్లీ జావాస్ట్ మాత్రమే రీడ్ చేస్తుంది నోడ్.js అనేది ఇట్ ఈస్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ జావా స్క్రిప్ట్. రైట్, ఇక్కడ ఒక జావాస్ట్ ఫైల్ కావాలి, వీ నీడ్ ఏ జేఎస్ ఫైల్. రైట్, అయితే ఈ జావాస్ట్ ఫైల్ని మన నోడ్.js అనేది ఎలా రన్ చేస్తుంది అంటే సింపుల్ గైస్, నోడ్ అని స్పేస్ ఇచ్చి జేఎస్ ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది, జేఎస్ ఫైల్ నేమ్. ఈ జావాస్ట్లో ఉన్న ఆ కోడ్ని మన నోడ్.js రన్ చేస్తుంది గైస్, నోడ్.js రన్ చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసాం నోడ్.jsని. ఓకే, రైట్. ఎలా రన్ చేయాలి అంటే నోడ్.js అనేది నోడ్.jsకి మన ఫైల్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అన్నమాట, మన జావాస్ట్ ఫైల్ని నోడ్.js రన్ చేస్తుంది. అదే ఫ్రంట్ ఎండ్ మన జావాస్ట్ ఫైల్ని ఎవరు రన్ చేస్తారు, బ్రౌజర్లో ఉన్న బ్రౌజర్ ఇంజిన్ రన్ చేస్తుంది. బ్రౌజర్లో ఎవ్రీ బ్రౌజర్లో బ్రౌజర్ ఇంజిన్ ఉంటుంది గైస్, ఎవ్రీ బ్రౌజర్లో బ్రౌజర్ ఇంజిన్ ఉంటుంది. ఆ బ్రౌజర్ ఇంజిన్ అని లైక్ బ్రౌజర్ ఇంజిన్ కాదు, జావాస్ట్ ఇంజిన్ ఉంటుంది. ఎవ్రీ బ్రౌజర్లో జావాస్ట్ ఇంజిన్ ఉంటుంది, బ్రౌజర్ ఇంజిన్ ఉంటుంది, జావాస్ట్ ఇంజిన్ ఉంటుంది, రెండు ఉంటాయి. బ్రౌజర్ ఇంజిన్ దేన్ని పార్సింగ్ చేస్తుందంటే హెచ్టిఎంఎల్ ఫైల్ని, సిఎస్ ఫైల్ని బ్రౌజర్ ఇంజిన్ పార్సింగ్ చేస్తే, జావాస్క్రిప్ట్ ఫైల్ని పార్సింగ్ చేసేది ఎవరంటే మనకి జావాస్క్రిప్ట్ ఇంజిన్ గైస్. అంటే ఎవ్రీ బ్రౌజర్లో టూ థింగ్స్ ఉంటాయి మనకి, ఎవ్రీ బ్రౌజర్లో కూడా. వన్ వచ్చేసి రైట్ బ్రౌజర్ ఇంజిన్ ఉంటుంది, నెక్స్ట్ జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఉంటుంది. బ్రౌజర్ ఇంజిన్ వేటిని పార్సింగ్ చేస్తే జావాస్క్రిప్ట్ ఇంజిన్ దేన్ని పార్సింగ్ చేస్తుంది, జావాస్క్రిప్ట్ ఇంజిన్ దేన్ని పార్సింగ్ చేస్తుంటే బ్రౌజర్ ఇంజిన్ వచ్చేసి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ని పార్సింగ్ చేస్తుంది. ఈ జావాస్క్రిప్ట్ ఇంజిన్ వచ్చేసి ఓన్లీ జావాస్ని పార్సింగ్ చేస్తుంది అన్నమాట. ఓకే, రైట్. పార్సింగ్ అంటే రీడింగ్. రైట్, ఇది సెటప్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ గైస్. అంటే ఫ్రంట్ ఎండ్ ఏం కావాలి, బ్యాక్ ఎండ్ ఏం కావాలి అనేది ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలనేది. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి మూవ్ అవుదాం గైస్.
అంటే అసలు జావాస్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తామో ఏంటి, అసలు త్రూఅవుట్ జావాస్క్రిప్ట్ మనం ఏం చేస్తాం అనేది చూద్దాం. త్రూఅవుట్ జావాస్క్రిప్ట్ మనం ఏం చేస్తాం. రైట్, ఒక చిన్న సినారియో తీసుకుందాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు గైస్. ఒక పర్సన్ లైక్ తను సంథింగ్ కోచింగ్ తీసుకున్నాడు, క్లాసెస్ అయిపోయినాయి. రైట్, జాబ్ వచ్చింది గైస్. జాబ్ వచ్చింది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో. రైట్, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబు జాయిన్ అయ్యాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఏముంటాయి గైస్? ప్రాజెక్ట్స్ ఉంటాయి, సంథింగ్. రైట్, సమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి గైస్. సమ్ ప్రాజెక్ట్ ఉంది. రైట్, ఈ పర్సన్ జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ డేనే ఈ ప్రాజెక్ట్ అసైన్ చేస్తారా? లేదు గైస్. ఎందుకు అసైన్ చేయరు? ఫస్ట్ డేనే ప్రాజెక్ట్ ఎందుకు అసైన్ చేయరు అంటే, ఆ ప్రాజెక్ట్లో ఉండే ఫంక్షనాలిటీ అనేది ఈ న్యూ ఎంప్లాయీకి తెలియదు గైస్. ఆ ప్రాజెక్ట్లో ఉండే ఫంక్షనాలిటీ న్యూ ఎంప్లాయీకి తెలియదు. న్యూ ఎంప్లాయీకి తెలిసేలాగా కేటీ ఇస్తారు గైస్. ప్రాజెక్ట్ యొక్క ఫంక్షనాలిటీని ఒక పర్సన్ అసైన్ చేసి, ఆ ఫంక్షనాలిటీ ఎవరికైతే తెలుసో ఆ పర్సన్ని మీకు అసైన్ చేసి ఆ ఫంక్షనాలిటీని ఎక్స్ప్లెయిన్ చేపిస్తారు. దాన్ని ఏమంటారు? కేటీ అంటారు. కేటీ అంటే ఏంటి గైస్? నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అని. కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అని. దేని గురించి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయాలి? వాడు ప్రాజెక్ట్ గురించి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయాలి న్యూ ఎంప్లాయీకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కేటీ ఇచ్చే టైంలో అక్కడ రైట్, ఆ కేటీ ఇచ్చే టైంలో అతనికి చిన్న ఫంక్షనాలిటీ ఒకటి చెప్పాడు గైస్. ఏంటి ఆ ఫంక్షనాలిటీ అంటే సింపుల్గా రైట్, కేటీలో ఏమన్నాడంటే, కేటీలో ప్రాజెక్ట్లో ఒక ఫంక్షనాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏంటి? సంథింగ్ యాడ్ టు numbers and display the result in web page అనేది ఎగ్జాంపుల్ చెప్తాను గైస్. యాడ్ 2 numbers అండ్ డిస్ప్లే ద రిజల్ట్ ఇన్ వెబ్ పేజ్ అని ఒక ఫంక్షనాలిటీ కేటీలో చెప్పాడు అనుకోండి. కేటీలో చెప్పాడు గైస్ న్యూ ఎంప్లాయీకి. కేటీలో యాడ్ 2 numbers అండ్ డిస్ప్లే ద రిజల్ట్ ఇన్ వెబ్ పేజ్ అన్నాడు కేటీలో. ఈ ప్రాజెక్ట్లో చిన్న ఫంక్షనాలిటీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాడు కేటీలో. ఓకే, రైట్. మరి యాజ్ ఏ డెవలపర్గా న్యూ ఎంప్లాయీగా వీడు థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఎలా థింక్ చేయాలి, దీన్ని ఇప్పుడు ఎలా థింక్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, రైట్, ఎలా థింక్ చేయాలి? ఈ ఫంక్షనాలిటీని అచీవ్ చేయాలంటే యాజ్ ఏ డెవలపర్గా, ప్రస్తుతానికి యాజ్ ఏ డెవలపర్గా ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ లేదంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా ఏం థింక్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఒక 3 క్వశ్చన్స్ తనకు ఓన్గా వేసుకోవాలి గైస్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? రైట్, ఇప్పుడు 2 numbers యాడ్ చేయాలన్నాడు. ఏ నెంబర్స్ చెప్పలేదు, అంటే ర్యాండమ్ నెంబర్స్. అండ్ డిస్ప్లే ద రిజల్ట్ అన్నాడు. ఓకే, రైట్. అయితే 2 numbers మనకి యాడ్ చేయాలంటే మనకి ముందు స్టోర్ చేయాలి, మెమరీలో స్టోర్ చేయాలి గైస్. 2 numbers యాడ్ చేయాలంటే మెమరీలో స్టోర్ చేయాలి. ఓకే, రైట్. అంటే ఇప్పుడు యాజ్ ఎ డెవలపర్గా మనం ఫంక్షనల్ స్టార్ట్ చేయాలంటే 3 questions. ఫస్ట్ వన్, వెన్ టు స్టోర్ డేటా ఇన్ మెమరీ. వెన్ టు స్టోర్ డేటా ఇన్ మెమరీ. మెమరీ అంటే ప్రస్తుతానికి మన అప్లికేషన్ ఎక్కడ ఉంది, ఎక్కడ డెవలప్ చేస్తాం? మన ల్యాప్టాప్లో. వెన్ టు స్టోర్ డేటా ఇన్ మెమరీ, ఆర్ లేదా అప్లికేషన్ అనొచ్చు. అప్లికేషన్లో స్టోర్ చేసిన మెమరీలోనే స్టోర్ అయ్యేది డేటా. ఓకే, రైట్. వీడే క్వశ్చన్ వేసుకున్నాడు. ఈ ఫంక్షనాలిటీ ఎప్పుడైతే చూసామో యాజ్ ఎ డెవలపర్గా వెన్ టు స్టోర్ డేటా ఇన్ మెమరీ. యాజ్ ఎ డెవలపర్గా వీ హ్యావ్ టు స్టోర్ డేటా ఇన్ మెమరీ. వీ హ్యావ్ టు స్టోర్ డేటా ఇన్ మెమరీ. ఎప్పుడు స్టోర్ చేయాలి మెమరీని, డేటాని మెమరీలు అంటే లైక్ when there is a need in application. Need in application. ఓకే, అంటే డేటాని మెమరీలో ఎప్పుడు స్టోర్ చేయాలి అంటే నీడ్ ఉన్నప్పుడు స్టోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను
కేటీ తీసుకోలేదు, ఈ రోజు జాయిన్ అయ్యాను నేను, మళ్ళీ నా ల్యాప్టాప్ ఇచ్చాడు, వర్క్ స్టార్ట్ చేస్తున్నా, సంథింగ్ ఏదో స్టోర్ చేస్తున్నా మెమరీలో. వాడు ఏమి కేటీ ఇవ్వాల, అసలు ఫంక్షనాలిటీ ఏం చెప్పలేదు. నువ్వు స్టార్ట్ చేస్తే ఏమవుతుంది గైస్, అన్నెసరీ మెమరీ వేస్ట్ అయిపోద్ది. సమ్ డేటాని స్టోర్ చేస్తే అన్నెసరీ మెమరీ వేస్ట్ అవుతుంది దేంట్లో, ల్యాప్టాప్లో మెమరీ, ఎందుకంటే అప్లికేషన్ మన ల్యాప్టాప్లో ఉంది కాబట్టి. ఓకే, అంటే ఎప్పుడు స్టోర్ చేయాలి డేటాని, నీడ్ ఉన్నప్పుడు స్టోర్ చేయాలి. నీడ్ అంటే ఏంటి, సంథింగ్ ఇప్పుడు నీడ్ ఉంది గైస్, నీడ్ ఉంది కాబట్టి నీడ్ ఉన్నప్పుడు మాత్రం స్టోర్ చేయాలి. యాడ్ 2 నెంబర్స్ అన్నాడు అంటే 2 నెంబర్స్ మనం యాడ్ చేయాలంటే ముందు మెమరీలో స్టోర్ చేయాలి. 2 నెంబర్స్ని యాడ్ చేయాలంటే ముందు మెమరీలో స్టోర్ చేయాలి. అంటే నీడ్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. వీ హ్యావ్ టు స్టోర్ డేటా ఇన్ మెమరీ వెన్ దర్ ఇస్ ఎ నీడ్ ఇన్ అప్లికేషన్. అప్లికేషన్లో ఆ డేటా స్టోర్ చేసే డేటా నీడ్ ఉందనుకుంటేనే మనం స్టోర్ చేయాలి. నీడ్ ఎప్పుడు వస్తుంది, ఆ ఫంక్షన్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు నీడ్ ఉన్నట్టు అనమాట. అంటే ఇప్పుడు కేటీలో ఒక ఫంక్షనాలిటీ చెప్పాడు, యాడ్ 2 నెంబర్స్ ఉన్నాయి అంటే ఆ 2 నెంబర్స్ ముందు మెమరీలో స్టోర్ చేయాలి. ఆ ఫంక్షన్ లేకపోతే స్టోర్ చేసిన అవసరం లేదు. ఓకే రైట్, నెక్స్ట్ గైస్, నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు స్టోర్ డేటా ఇన్ మెమరీ. హౌ టు స్టోర్ డేటా ఇన్ మెమరీ. మెమరీలో ఎలా స్టోర్ చేయాలి డేటాని, రైట్. We have to store data in memory. We have to store data in memory by using var or let or const keywords. అంటే డేటాని మెమరీలో ఎలా స్టోర్ చేయాలి, we have to store data in memory by using var కానీ లేదా లెట్ కానీ లేదా కాన్స్ట్ కీవర్డ్స్ కానీ, ఏదో ఒక కీవర్డ్ యూజ్ చేసి మనం డేటాని స్టోర్ చేయాలి మెమరీలో. ఏదో ఒక కీవర్డ్ యూజ్ చేస్తే మనకు డేటా అనేది మెమరీలో స్టోర్ అవుతుంది. డేటా అంటున్నాం అంటే డేటా అంటే ఏంటి, నథింగ్ బట్ డేటా టైప్. లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి డేటా టైప్స్. ఓకే రైట్, చూడండి గైస్, ఎప్పుడు స్టోర్ చేయాలంటే నీడ్ ఉన్నప్పుడు స్టోర్ చేయాలన్నాం. ఎలా స్టోర్ చేయాలంటే బై యూజింగ్ var let const కీవర్డ్స్. ఏదో ఒక కీవర్డ్ యూజ్ చేసి మనం యూజ్ చేస్తాం. అంటే var అనేది మనకి ఓల్డ్ సింటాక్స్ లో ఉంది, let కాన్స్టెంట్ అంటే న్యూ సింటాక్స్ A6 లో వచ్చిన కాన్సెప్ట్స్ గైస్. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక var యూజ్ చేస్తాను అనుకోండి, సింపుల్ గా var అని ఇచ్చాం గైస్. var అంటే ఒక ఎంటీ మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది అనుకోవచ్చు, ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. మెమరీలో ఒక లొకేషన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x ఇచ్చాను గైస్. x అంటే ఈ లొకేషన్కి x అనే నేమ్ పెట్టుకుంటుందని మీనింగ్. అందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా స్టోర్ చేశాను అనుకోండి, సంథింగ్ 10, ఆ 10 అనేది మెమరీలో స్టోర్ చేస్తుందని మీనింగ్ అనమాట. ఓకే రైట్, అంటే ఎప్పుడైతే var కానీ లెట్ కానీ కాన్స్టెంట్ కానీ ఇచ్చామంటే అది ఏం చేస్తే ఒక ఎంటీ మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు మనం. ఆ మెమరీ లొకేషన్కి లైక్ ఒక రెఫరెన్స్ అంటే ఒక వేరియబుల్ నేమ్ ఇస్తున్నా, ఒక ఐడెంటిఫైర్ ఇస్తున్నా. ఆ మెమరీలో ఏం స్టోర్ చేయాలి అంటే డేటాని స్టోర్ చేయాలి. డేటాని స్టోర్ చేస్తాం గైస్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ గైస్, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టు స్టోర్ ఇన్ మెమరీ. వాట్ టు స్టోర్, ఏం స్టోర్ చేయాలి మెమరీలో. వాట్ టు స్టోర్ ఇన్ మెమరీ, ఏం స్టోర్ చేయాలి మెమరీలో. సరే, ఎప్పుడు స్టోర్ చేయాలంటే నీడ్ ఉన్నప్పుడు స్టోర్ చేయాలన్నాం. ఎలా స్టోర్ చేయాలంటే బై యూజింగ్ var let కాన్స్టెంట్ అన్నాం. ఓకే, మరి ఏమి స్టోర్ చేయాలి అంటే we have to store data types in memory. These are the real values. These are the real values. By using these values, we can develop any functionality in application. We can develop any functionality in application. Okay,
చూడండి గైస్, రైట్. వాట్ టు స్టోర్ ఇన్ మెమరీ? వీ హ్యావ్ టు స్టోర్ డేటా టైప్స్ ఇన్ మెమరీ. డేటా టైప్స్ స్టోర్ చేయాలి, అంటే డేటాని స్టోర్ చేయాలి మెమరీలో. డేటా అంటే ఏంటి అంటే ఇవి రియల్ వాల్యూస్ గైస్. ఇవి ఉంటేనే మనకి సమ్ ఫంక్షనాలిటీ డెవలప్ చేయగలం. ఓకే, రైట్. డేటా టైప్స్ ఇన్ మెమరీ, దీస్ ఆర్ ద రియల్ వాల్యూస్. బై యూజింగ్ దీస్ వాల్యూస్ మనం వన్స్ స్టోర్ చేస్తే, ఎప్పుడు నీడ్ ఉన్నప్పుడు ఫంక్షనాలిటీ కావాలన్నప్పుడు స్టోర్ చేస్తాం గైస్. ఎలా స్టోర్ చేస్తాం? బై యూజింగ్ వాల్యుయేట్ కాన్స్టెంట్. ఏదో కీవర్డ్ యూజ్ చేసి స్టోర్ చేస్తాం. ఏం స్టోర్ చేస్తాం? ఏ ఫంక్షనాలిటీ కావాలంటే ఆ డేటా స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఏమన్నాడు పైన వాడు? యాడ్ 2 నెంబర్స్ అన్నాడు. మరి 2 నెంబర్స్ అంటే నెంబర్స్ అనేది నెంబర్ డేటా టైప్ గైస్, నెంబర్ డేటా టైప్. మరి నెంబర్ ఫంక్షనాలిటీ అంటే సంథింగ్ యాడింగ్ ఫంక్షనాలిటీ చేయమన్నాడు, అంటే నెంబర్ స్టోర్ చేస్తాం. నెంబర్స్ అనేవి ఒక డేటా టైప్, అంటే నెంబర్స్ స్టోర్ చేస్తాం మెమరీలో మనం. ఓకే, అవే రియల్ వాల్యూస్ అన్నమాట మనం స్టోర్ చేస్తుంది. దీస్ ఆర్ ద రియల్ వాల్యూస్. బై యూజింగ్ దీస్ వాల్యూస్ వీ కెన్ డెవలప్ ఎనీ ఫంక్షనాలిటీ ఇన్ అప్లికేషన్. అంటే ఇప్పుడు 2 నెంబర్స్ ని మనం మెమరీలో స్టోర్ చేస్తే వాటిని యాడ్ చేసి ఫంక్షనాలిటీ డెవలప్ చేయొచ్చు అని మీనింగ్. ఓకే, రైట్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ చిన్న ఫంక్షనాలిటీ కేటీలో ఇచ్చారో, యాడ్ 2 నెంబర్స్ అండ్ డిస్ప్లే ద రిజల్ట్ ఇన్ వెబ్ పేజ్ అన్నాం. యాడ్ 2 నెంబర్స్ అంటే అసలు 2 నెంబర్స్ని యాడ్ చేయాలంటే నెంబర్స్ ఉండాలిగా, నెంబర్స్ మన దగ్గర ఉండాలి. ఓకే, రైట్. నెంబర్స్ ఉండాలంటే ఎప్పుడు వస్తాయి? మనం స్టోర్ చేయాలి. అంటే ఎప్పుడు స్టోర్ చేయాలి? ఫంక్షనాలిటీ డెవలప్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే స్టోర్ చేయాలి, అంటే నీడ్ ఉన్నప్పుడు మాత్రమే స్టోర్ చేయాలి, లేకపోతే అన్నెసరీ మెమరీ వేస్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ గైస్, హౌ టు స్టోర్ ఇన్ మెమరీ. ఆ 2 నెంబర్స్ని ఎలా స్టోర్ చేయాలి అంటే బై యూజింగ్ వేర్ కానీ లెట్ కానీ లైక్ కాన్స్ట్ కీవర్డ్స్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసి మనం మెమరీలో స్టోర్ చేస్తాం. రైట్. నెక్స్ట్, అసలు ఏమి స్టోర్ చేయాలి మెమరీలో అంటే డేటా. ఆ డేటా అనేది మల్టిపుల్ టైప్స్ ఉంటుంది, ఆ డేటా టైప్స్ అంటాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఫంక్షనాలిటీ డెవలప్ చేయడానికి కావాల్సిన డేటా టైప్ ఏంటంటే నంబర్స్ అనేవి మనకి ఒక డేటా టైప్ గైస్. ఆ డేటా టైప్ అంటే మనకి యాడింగ్ ఫంక్షనాలిటీ కావాలన్నారు కాబట్టి నంబర్ని మనం స్టోర్ చేస్తున్నాం మెమరీలో. ఆ మెమరీ స్టోర్ చేసిన వాల్యూని యూజ్ చేసుకొని మనం ఏ ఫంక్షనాలిటీ డెవలప్ చేయొచ్చు అప్లికేషన్లో. ఓకే, రైట్. ఇది యాజ్ ఎ డెవలపర్గా ఈ 3 క్వశ్చన్స్ వేసుకొని మనకి మీకు మీరే ఆన్సర్ చెప్పుకోవాలి గైస్. సింపుల్. ఒక ఫంక్షనాలిటీ డెవలప్ చేయాలంటే యాజ్ ఎ డెవలపర్ నువ్వు ఏం చేస్తున్నావు? వెన్ టు స్టోర్ డేటా. ఎప్పుడు స్టోర్ చేయాలి డేటాని? ఈ ఫంక్షన్ డెవలప్ చేయాలంటే స్టోర్ చేయాలి కాబట్టి అప్పుడు స్టోర్ చేస్తావు. రైట్. ఈ ఫంక్షన్ చెప్పలేదు అప్పుడు స్టోర్ చేయకూడదు, ఎందుకంటే అన్నెసరిగా ల్యాప్టాప్లో ఉన్న మెమరీ వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే ల్యాప్టాప్లో ఉంటుంది కాబట్టి మన అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ గైస్, హౌ టు స్టోర్ అంటే బై యూజింగ్ వాల్యుయేట్ కాన్స్టెంట్. వాల్యుయేట్ కాన్స్టెంట్ యూజ్ చేస్తే ఏమవుతుంది? మెమరీలో ఒక ఎంటీ మెమరీ లొకేషన్ క్రియేట్ అవుద్ది, దానికి ఒక లేబుల్ ఇస్తాము. అంటే ఈ లోపల స్టోర్ చేసేది ఏంటంటే మనకి డేటా. ఆ డేటాని ఎందుకు స్టోర్ చేయాలి, అసలు ఎందుకు స్టోర్ చేయాలి అంటే దాన్ని మనం రిఫర్ చేసుకునే, ఎందుకంటే వాల్యూస్ని మనం యూజ్ చేసుకోవచ్చు గైస్, యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు మెమరీలో స్టోర్ చేస్తే, ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు మెమరీలో స్టోర్ చేస్తే. ఓకే, రైట్. ఇది సరే, సింపుల్గా ఇదే ఎగ్జాంపుల్ని ఇక్కడ కంటిన్యూ చేద్దాం. రైట్, ఇలా ఉంది గైస్ సంథింగ్ ఒక అప్లికేషన్ అనుకుంటే. రైట్, ఇది మన ల్యాప్టాప్ అనుకుంటే గైస్, ఇది మన ల్యాప్టాప్. రైట్, ల్యాప్టాప్లో సంథింగ్ ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి అనుకుంటే. ఈ ఫస్ట్ వన్ ఉండు. రైట్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి మనకి కింద. రైట్, ఈ ల్యాప్టాప్లో ఇక్కడ వచ్చేసి మనకి ఇది విఎస్ కోడ్ అనుకుంటే, కోడ్ రాయడానికి విఎస్ కోడ్ మనకి కోడ్ రాయడానికి ఉంటుంది గైస్, విఎస్ కోడ్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రైట్ మెమరీ అనుకుంటే నథింగ్ బట్ ర్యామ్ అనుకోవచ్చు, అంటే మెమరీ అనుకుంటే ఇది. రైట్, ఇది మెమరీ స్పేస్ అనుకుంటే సంథింగ్ మెమరీ, ల్యాప్టాప్లో ఉన్న మెమరీ అనుకుంటే. ఓకే, రైట్. ఇప్పుడు మన ల్యాప్టాప్లో ఉంది గైస్ అప్లికేషన్, అందులో విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసాం. మన మెమరీని ఎలా ఆక్యుపై చేస్తో చూద్దాం. ఓకే, రైట్. వెన్ టు స్టోర్ డేటా, we have to store data in application when there is a need in application. నీడ్ ఉంది ఆల్రెడీ, ఎందుకంటే ఫంక్షన్ డెవలప్ చేయమన్నాడు. ఇప్పుడు డేటాని మనం స్టోర్ చేస్తాం గైస్. ముందు డిక్లేర్ చేస్తున్నాం వేరియబుల్స్ని. డిక్లేర్ అంటే నథింగ్ బట్ మెమరీలో ఫర్ ఎగ్జాంపుల్ వేర్ కానీ లెట్ కానీ కాన్స్టెంట్ కానీ మూటికి తర్వాత డిఫరెన్స్ అనేది తర్వాత చెప్తాం. ఓకే, రైట్. ప్రస్తుతానికి వేర్ యూజ్ చేస్తున్నా. ఎప్పుడైతే వేర్ అనే కీవర్డ్ యూజ్ చేశానో సింపుల్ గైస్, ఇక్కడ
మెమరీలో ఒక ఎంటీ మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుందని మీరు ఎజ్యూమ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఒక ఎంటీ మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుందని ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే రైట్. ఎప్పుడైతే వేర్ అని యూజ్ చేసామో సింపుల్గా ఒక ఎంటీ మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది అనుకోవచ్చు. ఇక్కడ వేర్ యూజ్ చేస్తే మెమరీలో ఎంటీ మెమరీ లొకేషన్ క్రియేట్ అయింది. ఓకే అందులో నేను డేటాని లైక్ మనకి స్టోర్ చేయాలంటే సంథింగ్ ఈ మెమరీ లొకేషన్కి ఒక నేమ్ ఇస్తాను గైస్. అంటే మెమరీ లొకేషన్కి ఏమి ఇచ్చా ఎక్స్, దాన్ని ఐడెంటిఫైర్ అనమాట, దానికి లేబుల్ అంటాం లేదా వేరియబుల్ నేమ్ అంటాం. అంటే ఈ మెమరీ లొకేషన్కి ఐడెంటిఫై చేయడానికి దానికి ఒక నేమ్ ఇచ్చాం. ఇప్పుడు మనకి హ్యూమన్కి ఎలా ఐడెంటిఫై చేయడానికి నేమ్ ఉందో ఆ మెమరీ లొకేషన్కి ఒక నేమ్ ఇచ్చాం. ఆ మెమరీ లొకేషన్లో మీరు ఏం స్టోర్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ అసైన్ చేస్తున్నాం ఆ వాల్యూని. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాం గైస్, 10. ఇప్పుడు ఈ మెమరీ లొకేషన్ లోపల స్టోర్ అయిన వాల్యూ 10. ఎప్పుడైతే ఇక్కడ కోడ్ రాస్తారో ఆటోమేటిక్గా మెమరీలో స్టోర్ అవుతుంది గైస్, మెమరీలో స్టోర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ గైస్, నెక్స్ట్ వేర్ y ఈక్వల్ టు 20 అన్నాం. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ ఇంకో మెమరీ లొకేషన్ ఇక్కడ క్రియేట్ అవుతుంది, ఇంకో మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. రైట్. ఎప్పుడు క్రియేట్ అవుతుంది, వేర్ అనగానే క్రియేట్ అవుతుంది. వేర్ ఎప్పుడైతే డిక్లేర్ చేసి క్రియేట్ అవుతుంది, దీనికి వచ్చేసి లేబుల్ అంటే వేరియబుల్ నేమ్ వచ్చేసి y గైస్. ఇందులో స్టోర్ అయిన వాల్యూ 20. ఓకే. ఈ లోపల ఈ బాక్స్ లోపల ఉన్న వాల్యూస్ ఏంటి గైస్, ఈ బాక్స్ లోపల ఉన్న వాల్యూస్ ఏంటంటే రైట్ ఇక్కడ ఉన్న చూసారా, ఇవే డేటా టైప్స్. అంటే మనం స్టోర్ చేసిన వాల్యూస్ ఇందులో ఉంటాయి అనమాట, ఈ బాక్స్ మెమరీలో ఉంటాయని మీనింగ్. ఎందుకు స్టోర్ చేసాం, వాటిని యూజ్ చేసుకోవడానికి గైస్. వాటిని యూజ్ చేసుకోవడానికి ఎందుకు స్టోర్ చేసామంటే లైక్ వాటిని యూజ్ చేసుకోవడానికి గైస్. 1 సెకండ్ గైస్. రైట్. ఇది మెమరీ, ల్యాప్టాప్ మెమరీ. రైట్. ఇందులో వేర్ అనగానే ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది, ఎంటీ మెమరీ లొకేషన్. రైట్. నెక్స్ట్ దానికి వేరియబుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ మనకి సంథింగ్ ఎక్స్ అన్నాం, అంటే దానికి లేబుల్ ఎక్స్. రైట్. ఇందులో సమ్ వాల్యూ 10 స్టోర్ చేసాం, ఇప్పుడు 10 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ కేస్ వేర్ y ఈక్వల్ టు 20, ఇంకో మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. రైట్. ఇందులో మనకి స్టోర్ అయ్యే వాల్యూ సంథింగ్ 20, దీనికి లేబుల్ వచ్చేసి y ఇచ్చాం గైస్, y ఇచ్చాం. ఓకే. రైట్. అయిపోయింది. స్టోర్ చేసాం అంటే వన్ థింగ్ కంప్లీట్ అయింది. ఏంటిది, లైక్ వెన్ టు స్టోర్ డేటా అనేది కంప్లీట్ అయింది, హౌ టు స్టోర్ డేటా అనేది కంప్లీట్ అయింది, వాట్ టు స్టోర్ అనేది కూడా కంప్లీట్ అయింది. ఓకే. నెక్స్ట్ థింగ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాడు ఫంక్షనాలిటీలో ఏం చెప్పాడు, డిస్ప్లే ద రిజల్ట్ ఇన్ వెబ్ పేజ్ అన్నాడు. లైక్ తర్వాత చూడండి గైస్, ఫంక్షనాలిటీ ఏం చెప్పాడు, యాడ్ 2 నెంబర్స్ అన్నాడు. యాడ్ 2 నెంబర్స్, ఆల్రెడీ నెంబర్స్ మనం స్టోర్ చేసాం అండ్ యాడ్ 2 నెంబర్స్ అంటే డిస్ప్లే ద రిజల్ట్ అన్నాం. ఇప్పుడు ఆ ఫంక్షనాలిటీ మనం అచీవ్ చేయాలి. ఓకే. రైట్. ఇప్పుడు వీటిని మనం యాడ్ చేయాలంటే సింపుల్ గైస్, ఇది మన అప్లికేషన్ అనుకుంటే పక్కన సింపుల్గా ఇది అప్లికేషన్ అనుకుంటే సింపుల్గా ఇది అప్లికేషన్ అంటే జేఎస్ ఫైల్ అనుకోవచ్చు మనకు కావాలంటే, ఇది జావాస్ట్ ఫైల్ అనుకోవచ్చు. రైట్. సంథింగ్ కోడ్ రాసేది కూడా మనకి జావాస్ట్ ఫైల్లోనే. తర్వాత మీకు ఒక వ్యూ వస్తుంది. రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి గైస్, ఇక్కడ ఇందులో స్టోర్ చేసిన వాల్యూస్ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. అప్లికేషన్లో మనకి ఎక్స్ యాడింగ్ ఫంక్షనాలిటీ అన్నాడు, అంటే ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ అని ఎప్పుడైతే యూజ్ చేసామో ఎక్స్లో మెమరీలో ఏమైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడికి యాక్సెస్ అవుతుందని మీనింగ్. స్టోర్ చేసిన వాల్యూ మనకి యాక్సెస్ అవుతుంది గైస్. తర్వాత వై ప్లేస్లో ఏమైతే స్టోర్ అయిందో వై ప్లేస్లోకి యాడ్ అవుతుంది. అంటే మనం రాయకూడదు ఇక్కడ 1020 అని, 1020 ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మెమరీ నుంచి ఈ 10 వాల్యూ యాక్సెస్ అవుతుంది, ఈ 20 వాల్యూ అనేది యాక్సెస్ అవుతుంది. ఈ మధ్యలో ఉన్నది ఏంటి, ప్లస్ అంటే ఆపరేటర్ గైస్. ప్లస్ అనేది ఆపరేటర్ గైస్. ప్లస్ అనే ఆపరేటర్ ఏం చేస్తుంది, యాడింగ్ ఫంక్షనాలిటీ చేస్తుంది. అల్టిమేట్గా దీని యొక్క రిజల్ట్ ఏముంటుంది, 30 ఉంటుంది గైస్. ఆ రిజల్ట్ని కూడా మనం మెమరీలో స్టోర్ చేయొచ్చు. ఆ రిజల్ట్ని కూడా, ఎందుకంటే ఆ రిజల్ట్ నాకు అల్టిమేట్గా డామ్ క్యాట్ చేస్తేనే వెబ్ పేజ్లో డిస్ప్లే అయ్యేది. ఆ రిజల్ట్ని డామ్ క్యాట్ చేస్తేనే వెబ్ పేజ్లో డిస్ప్లే అయ్యేది. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ సంథింగ్ రైట్
వేర్ సి అన్నాం, సి అంటే సినా జెడ్ అందాం, రైట్ సంథింగ్ వేర్ జెడ్ ఈక్వల్. ఇప్పుడు జెడ్ అనేది ఇంకొక వేరియబుల్ గైస్, జెడ్ అనేది ఇంకొక వేరియబుల్ అంటే రిజల్ట్ అనమాట, అల్టిమేట్ రిజల్ట్. రిజల్ట్ని ఎందుకు స్టోర్ చేయాలి? ఈ వాల్యూని మనం సమ్వేర్ యూజ్ చేసుకోవాలనుకుంటే స్టోర్ చేయాలి. ఇందులో ఏముంది ఇప్పుడు 30 అనే వాల్యూ ఉంది, 30 అనే వాల్యూ ఉంది. ఓకే, అల్టిమేట్ గా మనకి ఈ రిజల్ట్ నే డామ్ క్యాట్ చేస్తుంది గైస్, ఆ రిజల్ట్ నే డామ్ క్యాట్ చేస్తుంది, ఆ రిజల్ట్ నే డామ్ క్యాట్ చేస్తుంది. ఇది డామ్ అనుకుంటే మనకి ఇది డామ్ గైస్. ఈ 30 రిజల్ట్ ని డామ్ క్యాట్ చేస్తాం గైస్, అంటే లైక్ జెడ్ ని డామ్ క్యాట్ చేస్తాం, డామ్ కి యాడ్ చేస్తాం. అంటే 30 అనే వాల్యూ జెడ్ లోపల ఉంది గైస్, జెడ్ అని యాక్సెస్ చేసుకుంటే 30 వాల్యూ ఇక్కడికి వస్తుంది. ఈ 30 అనే వాల్యూ ఏ ఫార్మాట్ లో డిస్ప్లే అవ్వాలి, హెడ్డింగ్ లో కావాలా సంథింగ్, నాకు ఏ లైక్ HTML ట్యాగ్ లో మనకి డిస్ప్లే చేయాలంటే ఆ HTML ట్యాగ్ క్రియేట్ చేసి అందులో యాడ్ చేస్తాం ఈ 30. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్ లో కావాలనుకోండి సంథింగ్, రైట్ ఇక్కడ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం, డాక్యుమెంట్ క్రియేట్ ఎలిమెంట్ అని ఇక్కడ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలిమెంట్ క్రియేట్ చేసి అది మనకి యాడ్ చేస్తాం గైస్. సంథింగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనుకోండి, సంథింగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ లో ఇలా యాడ్ చేస్తాం, జెడ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. అంటే పారాగ్రాఫ్ లో మధ్యలో ఏముంది గైస్ 30 అనే వాల్యూ ఉంది. ఇది మనకి అల్టిమేట్ గా వెబ్ పేజ్ లో ప్రింట్ అవుతుంది, డామ్ నుంచి వస్తుంది గైస్ వాల్యూ, ఇది వెబ్ పేజ్ లో ప్రింట్ అవుతుంది. ఇది వెబ్ పేజ్, ఇది వెబ్ పేజ్, వెబ్ పేజ్ కి డామ్ నుంచి మనకి ఆ 30 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎంత ఉంటుంది 30 అనే వాల్యూ? 16 పిక్సెల్ ఉంటుంది, 16 పిక్సెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హెడ్డింగ్ 1 లైక్ హెడ్డింగ్ స్టైల్లో ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేయొచ్చు. ఓకే, అల్టిమేట్ గా 30 అనే వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? రియల్ డామ్ నుంచి వచ్చింది. రియల్ డామ్ కి ఎక్కడి నుంచి వచ్చింది? రైట్ సంథింగ్ ఆ రిజల్ట్ ని యాడ్ చేసిన రిజల్ట్ ని ఆల్రెడీ మెమరీలో స్టోర్ చేసాం. ఎలా యాడ్ చేసాం? ఆల్రెడీ యాడ్ చేయడానికి ఆ 2 నెంబర్స్ ని మనం ఎక్స్ వై లోపల మెమరీలో స్టోర్ చేసాం. ఆ 2 రిజల్ట్స్, ఆ 2 నెంబర్స్ ని తీసుకుని యాడ్ చేసాం. యాడ్ చేసిన రిజల్ట్ మనకి మళ్ళీ మెమరీలో స్టోర్ చేసి, ఈ మెమరీలో స్టోర్ చేసిన ఈ 30 అనేది డామ్ క్యాట్ చేసిన ఎలిమెంట్ క్రియేట్ చేసి ఆ వాల్యూ 30 అనేది మనకి వెబ్ పేజ్ లో ప్రింట్ అవుతుంది, వెబ్ పేజ్ లో ప్రింట్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఉన్న వాల్యూస్ ప్రస్తుతానికి హార్డ్ కోడెడ్ వాల్యూస్ గైస్. ఏంటి హార్డ్ కోడెడ్ వాల్యూస్? ఇదే వాల్యూస్ నాకు ఎక్కడి నుంచి రావాలి? డేటాబేస్ నుంచి రావాలి. డేటాబేస్ నుంచి రావాలంటే ఏపీఐ కాల్ చేయాలి. ఏపీఐ కాల్ని ఎవరు క్రియేట్ చేస్తారు అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ క్రియేట్ చేస్తాడు, సర్వర్ సైడ్ వాడు. ఆ ఏపీఐని మనం యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా ఏపీఐని కాల్ చేస్తే ఈ ఎక్స్ వై వాల్యూస్ అనేది మనకి ఇనిషియల్ గా ప్రస్తుతానికి ఎంటీ ఉంటే లైక్ ఆ వాల్యూస్ అనేది మనకి ఏపీఐ కాల్ చేస్తే వస్తాయి అనుకోవచ్చు. ఓకే, ఏపీఐ కాల్ చేస్తే వచ్చిన తర్వాత స్టోర్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇంతకుముందు ఇనిషియల్ గా వాల్యూస్ లివ్ గైస్, ఎంటీ ఇచ్చాం. ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం, ఎంటీ ఉంది. వై అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం, ఎంటీ ఉంది. ఎక్కడి నుంచి రావాలి? డేటాబేస్ నుంచి రావాలి. ప్రస్తుతానికి హార్డ్ కోడ్ ఇచ్చాం ఇక్కడ. ఓకే, డేటాబేస్ నుంచి రావాలంటే ఏపీ కాల్ చేయాలి. ఏపీ కాల్ ని బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్ వాడు క్రియేట్ చేస్తాడు. ఏపీని మనం ఫ్రంట్ ఎండ్ కాల్ చేస్తే అంటే వాల్యూస్ అనేది వస్తాయి. అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఉండే వాల్యూస్ హార్డ్ కోడ్ ఇచ్చాను. ఇదే వాల్యూస్ నాకు ఎక్కడి నుంచి రావాలి? డేటాబేస్ నుంచి రావాలి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకి ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్ అనుకుంటే మనకు జరిగే ప్రాసెస్ అంతా కూడా ఇది ఫ్రంట్ ఎండ్ అనుకుంటే లైక్ ఇదే వాల్యూస్ మనకి ఫ్రంట్ ఎండ్ అనుకుంటే ఇక్కడ నుంచి మనకి సంథింగ్ ఇది బ్యాక్ ఎండ్ అనుకుంటే ఇది డీబీ అనుకుంటే రైట్ ఇది డీబీ గైస్. డీబీలో సంథింగ్ లైక్ ఎక్స్లో 10 అనే వాల్యూ ఉంటే వైలో 20 అనే వాల్యూ ఉంటే రైట్ ఇది డీబీ కనెక్షన్ జరిగింది. రైట్ ఇది వచ్చేసి బ్యాక్ ఎండ్ సర్వర్ గైస్. బ్యాక్ ఎండ్ సర్వర్ వీడు ఏం చేస్తాడు? ముందు సర్వర్ని క్రియేట్ చేస్తాడు, తర్వాత డీబీని కనెక్ట్ చేసుకుంటాడు, ఏపీని కూడా క్రియేట్ చేస్తాడు గైస్. అన్ని ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఈ ఏపీని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తీసుకుంటాడు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తీసుకుని ఇక్కడ జాస్ట్ ఫైల్లో ఏపీ కాల్ చేస్తాడు. ఏపీ కాల్ చేస్తే వచ్చిన డేటాని మనం ఏం చేస్తామంటే స్టోర్ చేస్తాం గైస్. వేరియబుల్స్ డిక్లేర్ చేసి స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన వాల్యూని మనం యూజ్ చేసుకుని ఏం చేస్తాం? యాడింగ్ ఫంక్షనాలిటీ చేస్తాం. యాడింగ్ ఫంక్షనాలిటీ చేస్తే ఏమవుతుంది? మెమరీలో ఆ వాల్యూని మనం స్టోర్ చేసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎందుకు స్టోర్ చేయాలి అంటే మనం సంథింగ్ సమ్వేర్ యూజ్ చేసుకోవడానికి రిఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు వాల్యూ. ఓకే రైట్ ఇది గైస్. ఇది అర్థమైందా ఏం చెప్పాను? ఒకసారి కన్ఫర్మ్ చేయండి గైస్. Yes, understood. అర్థమైందా? Clear, bro. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No. డౌట్స్ ఏం లేవు కదా? డౌట్స్ ఉంటే అడగండి గైస్. రైట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేసాము అంటే ఒక ఫంక్షనాలిటీని అచీవ్ చేయడానికి లైక్
ఆ ఫంక్షనాలిటీని అచీవ్ చేయడానికి ప్రస్తుతానికి ఏపీ కాల్ అనేది మనం ఇంకా చేయలే. ప్రస్తుతానికి హార్డ్ కోడ్ వాల్యూ ఫ్రంట్ ఎండ్ స్టోర్ చేస్తాం. స్టోర్ చేయాలంటే అసలు స్టోర్ ఎందుకు చేస్తాం? సింపుల్ ఒక టిఫిన్ సెంటర్ ఎగ్జాంపుల్ తీసుకుంది గైస్. సింపుల్ గా ఒక టిఫిన్ సెంటర్ ఎగ్జాంపుల్ ఉంది. టిఫిన్ సెంటర్ వాడు లైక్ ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు గైస్. ఒక టిఫిన్ సెంటర్ పెట్టాడు. ఇది టిఫిన్ సెంటర్ అనుకుంటే టిఫిన్ సెంటర్ ఇది. ఓకే, ఈ టిఫిన్ సెంటర్ ఏం చేస్తాడు? లైక్ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ మార్నింగ్ కస్టమర్స్ వస్తారు గైస్. మార్నింగ్ ఎవరు వస్తారు? కస్టమర్స్ వస్తారు అనమాట. ఈ కస్టమర్స్ మార్నింగ్ కస్టమర్స్ వస్తే వాళ్ళకి ఏం చేయాలి? ఒక్కొక్కరికి ఏది అడిగితే అది టిఫిన్ సర్వ్ చేయాలి. ఓకే, ఈ టిఫిన్ సెంటర్ మార్నింగ్ ఈ కస్టమర్స్ సర్వ్ చేయడానికి ఏం చేస్తాడు? నైట్ లైక్ ఏదైతే టిఫిన్స్ ప్రిపేర్ చేయాలో దాన్ని ముందే ఏం చేస్తాడు? గ్రైండ్ చేసుకుంటాడు గైస్. గ్రైండర్లో వేసి లైక్ గ్రైండ్ చేసుకుని ఆ పిండిని చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ అనేది చేయాలంటే అది ఒక ఫంక్షనాలిటీ అనుకుంటే ఇడ్లీ పిండి కావాలి గైస్. ముందు ఇడ్లీ పిండి గ్రైండ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ దోశ పోయాలి మార్నింగ్. దోశ పోయడం అనేది ఒక ఫంక్షనాలిటీ అనుకుంటే దోశ పోయడానికి కావాల్సిన డేటా అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏంటి గైస్? దోశ పిండి. పూరి కావాలంటే పూరి పిండి కావాలి. ఓకే, రైట్. అదంతా కూడా ఏం చేస్తాడు? ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాడు కదా గైస్. ఫ్రిడ్జ్ ఎందుకు ఫ్రిడ్జ్ లో పెడతాడు? మార్నింగ్ దాన్ని యూజ్ చేసుకోవాలి గైస్. ఫ్రిడ్జ్ లో పెడతాడు అంటే నథింగ్ బట్ స్టోర్ చేస్తున్నాడు అని మీనింగ్. స్టోర్ చేస్తున్నాడు. ఏం స్టోర్ చేస్తున్నాడు? డేటాని. డేటా అంటే అక్కడ ఏంటి గైస్? టిఫిన్ సెంటర్ లో పిండి. ఇన్పుట్స్ గైస్, ఇన్పుట్స్. ఎందుకు స్టోర్ చేయాలి? దాన్ని యూజ్ చేసుకోవాలి తర్వాత. దాన్ని యూజ్ చేసుకోవాలనుకున్నాడు తర్వాత. రైట్, అంటే ఫ్రిడ్జ్ లో ఆ పిండి రెడీ చేసి పెట్టాడు గైస్. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం అనేది ఏంటి అంటే బై యూజింగ్ వార్ కానీ లెట్ కానీ కాన్స్టెంట్ కానీ మీనింగ్. ఏమి స్టోర్ చేస్తున్నాడు ఫ్రిడ్జ్ లో? ఫ్రిడ్జ్ అనేది మనకి ఒక లొకేషన్ అనుకోవచ్చు గైస్. ఒక లొకేషన్ ఫ్రిడ్జ్ అనేది. రైట్, ఇక్కడ టిఫిన్ సెంటర్లో వాడు నైట్ వచ్చేసి పిండి అంతా గ్రైండ్ చేసి ఒక ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాడు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి మెమరీలో స్టోర్ చేస్తున్నాడు. మన డేటా అనేది మెమరీలో స్టోర్ చేస్తున్నాడు. ఎందుకు స్టోర్ చేయాలి అంటే దాంతో నీడ్ ఉంది, తర్వాత మార్నింగ్ నీడ్ ఉంది అని మీనింగ్ అనమాట. అలా స్టోర్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఇక్కడ ఫ్రిడ్జ్ కావాలి. బట్ మనకేం కావాలి అప్లికేషన్లో? బై యూజింగ్ వాల్యూ లెట్ కాన్స్టెంట్ ఏదో ఒక కీవర్డ్ ఉంటే మనకి మనం స్టోర్ చేయొచ్చు డేటాని. ఏమి స్టోర్ చేస్తాం? వాడి పిండి స్టోర్ చేస్తాం. మనం ఏం స్టోర్ చేస్తాం? మనకు కావాల్సింది ఏంటంటే డేటా. ఏ ఫంక్షనాలిటీ డెవలప్ చేయాలనే డేటాని స్టోర్ చేయాలి. డేటా అంటే డేటా టైప్ బేస్. ఇక్కడ డేటా టైప్. దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టిఫిన్ సెంటర్ వాడు ఏం చేస్తాడు? మార్నింగ్ ఈ ఫ్రిడ్జ్ లోంచి పిండి తీసుకుంటాడు. మార్నింగ్ తీసుకొని ఏం చేస్తాడు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దోశ కావాలి గైస్. దోశ ప్రిపేర్ చేయడం అనేది ఒక ఫంక్షనాలిటీ. దోశ ప్రిపేర్ చేయడం అనేది ఒక ఫంక్షనాలిటీ. ఒకటి వచ్చి కారం దోశ అంటాడు, అది డిఫరెంట్ ఫంక్షన్. ఇంకొకటి వచ్చేసి మసాలా దోశ అంటాడు, ఇంకొకటి వచ్చేసి ఆనియన్ దోశ అంటాడు, అది డిఫరెంట్ ఫంక్షనాలిటీ. వన్స్ వాడి దగ్గర పిండి ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని ఏం చేస్తాడు? డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ని డెవలప్ చేస్తుంటాడు. డెవలప్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తుంది గైస్. అంటే నథింగ్ బట్ ఆ దోశ పోయటం కంప్లీట్ అయిన తర్వాత కారం దోశ, ఆనియన్ దోశ, లేకపోతే లైక్ మసాలా దోశ అనేది ఫంక్షనాలిటీ. అది చేసిన తర్వాత వీడికి సర్వ్ చేయటం అనేది అల్టిమేట్ గా డామ్కి యాడ్ చేయటం. డామ్కి యాడ్ చేస్తే నథింగ్ బట్ మనకి వెబ్ పేజ్లో ప్రింట్ అవుతుందని మీనింగ్ అనమాట. ఓకే, చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ టిఫిన్ సెంటర్ తీసుకుంటే మనకి ఇప్పుడు మనం చేసిన ఫంక్షనాలిటీ మొత్తం వచ్చింది గైస్. ఒక టిఫిన్ సెంటర్ పెట్టిండోడు వాడికి మార్నింగ్ లైక్ సమ్ టిఫిన్స్ సర్వ్ చేయాలి అనేది ఒక ఫంక్షనాలిటీ అనుకుంటే లైక్ మార్నింగ్ దానికి ముందే ఏం చేస్తున్నాడు? గ్రైండ్లో పిండి అంతా వేసి అది రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాడు. ఎందుకంటే దాంతో నీడ్ ఉంది మార్నింగ్, అందుకు స్టోర్ చేస్తున్నాడు అనమాట. అంటే మనం కూడా డేటాను ఎందుకు స్టోర్ చేయాలి? నీడ్ ఉంది కాబట్టి స్టోర్ చేయాలి మెమరీలో. దేన్ని స్టోర్ చేయాలి? దేంతో నీడ్ ఉందో దాన్ని స్టోర్ చేయాలి. మనకు దేంతో నీడ్ ఉంది? ఇక్కడ ఏమన్నాడు వీడు? యాడ్ 2 నెంబర్స్ అన్నాడు. అంటే నెంబర్స్ కావాలి ముందు మనకి. ఆ నెంబర్స్ని ఏం చేస్తున్నాం? ముందు స్టోర్ చేస్తున్నాం. స్టోర్ చేయాలంటే వాల్యూ కాన్స్టెంట్ ఏదో కీవర్డ్ కావాలి. దేన్ని స్టోర్ చేయాలి? డేటాని. డేటా అనేది నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు లైక్ దోశ కావాలంటే దోశ పిండిని స్టోర్ చేస్తాడు వీడు. ఇడ్లీ కావాలంటే ఇడ్లీ పిండిని స్టోర్ చేస్తాడు. పూరి కావాలంటే పూరి పిండిని స్టోర్ చేస్తాడు. అక్కడ ఫ్రిడ్జ్ అనేది మనకి ఒక మెమరీ లొకేషన్. అందులో స్టోర్ చేస్తున్న వాల్యూ అనేది డేటా టైప్. దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకుని సమ్ ఫంక్షనాలిటీ డెవలప్ చేయొచ్చు. డెవలప్ చేసిన దాన్ని మనం డామ్ యాడ్ చేస్తాం. డామ్ యాడ్ చేస్తే అల్టిమేట్ గా మనకి వెబ్ పేజ్ లో ప్రింట్ అవుతుంది ఆ డేటా. ఓకే, రైట్. ఇది గైస్
అయితే ఇదే కాన్సెప్ట్లో అసలు మన జావాస్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏముంటాయి అంటే ఒక 6 కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి చూద్దాం గైస్. రైట్, 6 కాన్సెప్ట్స్. ఫస్ట్ వన్ గైస్, ఫస్ట్ వన్ ఫంక్షన్స్. అది జావా స్క్రిప్ట్ అయినా, రియాక్ట్ అయినా, యాంగులర్ అయినా, పైథాన్ అయినా, జావా అయినా, ఇవే 6 కాన్సెప్ట్సే ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొత్తం కూడా ఈ 6 కాన్సెప్ట్స్ చుట్టే తిరుగుతుంటారు గైస్. ఫస్ట్ వన్ ఫంక్షన్స్. సెకండ్ వన్ డేటా టైప్స్. డేటా టైప్స్. థర్డ్ వన్ వేరియబుల్స్. వేరియబుల్స్. ఫోర్త్ వన్ control statements. Control statements. Right. Next, fifth one loops. Sixth one operators. ఈ 6 కాన్సెప్ట్స్ పర్పస్ తెలియాలి గైస్, ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అర్థమవుద్ది. ఓకే, జనరల్గా ఈ ఫంక్షన్స్ని ఎందుకు యూజ్ చేస్తాము? we use functions to do some task. ఏదో ఒక పని చేయడానికి యూజ్ చేస్తాం గైస్ ఫంక్షన్స్ని. అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే ఫంక్షన్స్ని ఎందుకు యూజ్ చేస్తాం? టు డూ సమ్ టాస్క్. ఆ టాస్క్ ఏముంటుంది అనేది డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ టాస్క్లు ఉంటాయి గైస్. ఓకే, మరి డేటా టైప్స్ అనేవి ఏంటి? ఇవే రియల్ వాల్యూస్. ఇవి లేకుండా మనం ఏమి చేయలేం. రియల్ వాల్యూస్ గైస్, రియల్ వాల్యూస్ టు డెవలప్ ఎనీ ఫంక్షనాలిటీ, టు డెవలప్ రైట్ ఎనీ ఫంక్షనాలిటీ ఇన్ అప్లికేషన్. ఏ ఫంక్షనాలిటీ డెవలప్ చేయాలన్నా కంపల్సరిగా ఈ డేటా టైప్స్ కావాలి. ఎనీ ఫంక్షనాలిటీ in application, in app. నెక్స్ట్ వేరియబుల్స్ గైస్. వేరియబుల్స్ ఏం చేస్తాయి? రైట్, ఎందుకు యూజ్ చేస్తాం? టు స్టోర్ డేటా. వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే డేటాని స్టోర్ చేయడానికి. వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ వాల్యులేట్ కాన్స్టెంట్. బై యూజింగ్ వాల్యులేట్ కాన్స్టెంట్ వీ కెన్ డిక్లేర్ వేరియబుల్స్. ఓకే, అల్టిమేట్గా ఈ వేరియబుల్స్ ఏం చేస్తాయంటే డేటాని స్టోర్ చేస్తాయి మెమరీలో. టు స్టోర్ డేటా వేరియబుల్స్ ఎందుకు చేస్తాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయి? రైట్, రన్ స్టేట్మెంట్స్. రైట్, బేస్డ్ ఆన్ కండిషన్. రన్ స్టేట్మెంట్స్ అనొచ్చు, లేదా రన్ కోడ్ బేస్డ్ ఆన్ కండిషన్. ఓకే, టు డూ సమ్ టాస్క్ అండ్ ఎనీ ఫంక్షనాలిటీ, టు స్టోర్ డేటా, run statements based on conditions. ఓకే, నెక్స్ట్ గైస్ లూప్స్ యూజ్ చేసి ఏం చేస్తాం? లూప్స్. రైట్, we use loops to do repeated task simply. To do same task అనొచ్చు, repeated task అనొచ్చు. To do same task again and again simply. అసలు జనరల్గా ఏముంటుంది మనకి ఇక్కడ సేమ్ టాస్క్ చేయడానికంటే? సింపుల్గా చెప్పాలంటే రైట్, బై యూజింగ్ లూప్స్ we can access memory value multiple times in application. We can access memory value multiple times in application. ఓకే, చూడండి గైస్,
ఇక్కడ అల్టిమేట్గా లైక్ ఇక్కడ పర్పస్ చెప్పా వీ క్యాన్ యాక్సెస్ మెమరీ వాల్యూ మల్టిపుల్ టైమ్స్ ఇన్ అప్లికేషన్. మెమరీ వాల్యూ అంటే ఆల్రెడీ స్టోర్ చేసిన వాల్యూ అని. ఏం స్టోర్ చేసాము? డేటా టైప్. ఓకే, నెక్స్ట్ గైస్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇది వచ్చేసి రెండు సేమ్ లూప్స్ సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? రైట్, టు డెవలప్ functionality. Right, by using operators we can develop some functionality in application. Okay, ఓకే గైస్, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే రియల్గా మన డేటా, ఫర్ ఎగ్జాంపుల్ రియల్గా మన డేటా డేటాబేస్లో ఉంది అనుకోండి గైస్. రియల్గా మన డేటా ఎక్కడ ఉన్నట్టు? డేటాబేస్లో ఉంది అనుకుంటే, అంటే 2 వాల్యూస్ 10 and 20 అనే వాల్యూ డేటాబేస్లో ఉంది అనుకోండి ఎగ్జాంపుల్లో ప్రస్తుతానికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ లైక్ ఇది డేటాబేస్ అనుకుంటే, నెక్స్ట్ ఇది వచ్చేసి లైక్ నెక్స్ట్ ఇది వచ్చేసి సర్వర్ సైడ్ అనుకుంటే సర్వర్ సైడ్. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఫ్రంట్ ఎండ్ అనుకుంటే, ఇది ఫ్రంట్ ఎండ్ అనుకుంటే. రైట్, ఈ వాల్యూ ప్రస్తుతానికి మనకి ఎక్కడ ఉంది గైస్? డీబీలో ఉంది అనుకుంటే, ఇది వచ్చేసి బ్యాక్ ఎండ్ గైస్, బ్యాక్ ఎండ్. ఇది వచ్చేసి ఫ్రంట్ ఎండ్ గైస్. ఇప్పుడు వాల్యూస్ అనేది 2 థింగ్స్ వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయి గైస్ ఇక్కడ డేటాబేస్లో. సంథింగ్ 10, ఎక్స్లో 10 ఉంది, లైక్ 2 వాల్యూస్ ఉన్నాయి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే రైట్ 10 వాల్యూ ఉంది, 20 అనే వాల్యూ డీబీలో స్టోర్ అయింది. స్టోర్ అవ్వడం అంటే హార్డ్ కోడ్ డీబీలో స్టోర్ చేయొచ్చు, లేదా ఫ్రంట్ ఎండ్ నుంచి మనం ఏపీఐ కాల్ ద్వారా డీబీలో స్టోర్ చేయొచ్చు. ప్రస్తుతానికి 2 వాల్యూస్ ఉన్నాయి డీబీలో. ఓకే, రైట్. ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ బ్యాక్ ఎండ్ వాడు ఏం చేస్తాడంటే ఒక సర్వర్ని క్రియేట్ చేస్తాడు, తర్వాత ఏపీఎస్ని క్రియేట్ చేస్తాడని కూడా మనకు తెలుసు. రైట్, డీబీని ఆల్రెడీ కనెక్ట్ చేసుకుంటాడు వీడు. ఈ సర్వర్ ఇది గైస్, ఇక్కడ ఏపీఎస్ని కూడా క్రియేట్ చేస్తాడని మనకు తెలుసు. ఓకే, రైట్. డీబీ అనేది ఆల్రెడీ కనెక్ట్ అయింది. రైట్, ఈ ఏపీఐని యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా తీసుకున్నాడు. ఆ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏపీఐని తీసుకున్న ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జావాస్ట్ అయి ఉండొచ్చు, లేదా రియాక్ట్ వాడు అయి ఉండొచ్చు, లేదా యాంగులర్ వాడు అయి ఉండొచ్చు గైస్. రైట్, ఇక్కడ ఏపీఐని ఇక్కడ తీసుకొని సింపుల్గా చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్ జావాస్ట్ ఫైల్, లేదా ఇది యాంగులర్ ఫైల్ అనుకోవచ్చు, లేదా రియాక్ట్ ఫైల్ అనుకోవచ్చు. ఇది రియాక్ట్ లేదా యాంగులర్, ఎవడొకడు ఉంటాడు డెవలపర్, యాంగులర్ లైక్ ఇలా. ఏపీఐని తీసుకున్నాడు గైస్, బ్యాక్ ఎండ్ వాడు క్రియేట్ చేసిన ఏపీఐని క్రియేట్ తీసుకున్నాడు. ఏపీఐ కాల్ చేయాలి అంటే సమ్ టాస్క్ పర్ఫామ్ చేస్తున్నాం అని మీనింగ్. సమ్ టాస్క్ అంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే ఏపీఐ కాల్ చేయడం అనేది ఒక పని గైస్. ఏపీఐ కాల్ చేయడం అనేది ఒక పని అంటే ఇప్పుడు ఏపీఐ కాల్ చేయడానికి ఏమి యూజ్ చేస్తాం? ఇక్కడ ఫంక్షన్ యూజ్ చేస్తాం గైస్. సింపుల్గా ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంథింగ్ ఫంక్షన్, ఇక్కడ సమ్ గెట్ డేటా, లేదంటే గెట్ ఎక్స్ అన్న గెట్ డేటా, లేదంటే ఒక్కొక్క వాల్యూని గెట్ చేయండి, ఒక్కొక్క ఏపీఐ కాల్ చేసినా కూడా చేయొచ్చట. ఓకే, రైట్. ఇలా చేసాం గైస్. అంటే ఇందులో ఏపీఐ కాల్ చేస్తాం అన్నమాట, ఇందులో ఎస్. ఓకే, అంటే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం ఇక్కడ చూడండి. ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాం గైస్? డేటాబేస్ నుంచి మనం డేటాని గెట్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ ఏమి యూజ్ చేస్తున్నాం? ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఫంక్షన్ ఎందుకు యూజ్ చేయాలి? టు డూ సమ్ టాస్క్ అన్నాం. అంటే ఇప్పుడు ఏపీఐ కాల్ చేయడం అనేది కూడా ఒక టాస్క్ అనమాట. రైట్, ఇప్పుడు ఏపీఐ కాల్ ఎప్పుడైతే ఒక ఫంక్షన్ యూజ్ చేసి ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక రిక్వెస్ట్ వస్తుంది మనకి. రైట్, రిక్వెస్ట్ ఎప్పుడైతే వచ్చిందో సర్వర్ సైడ్ వాడు ఏం చేస్తాడంటే వాడు ఎన్ని డేటా ఉందా లేదని ఫైండ్ అవుట్ చేస్తాడు. ఆ డేటా మనకి రెస్పాన్స్గా పంపిస్తాడు. అంటే ఏపీఐ కాల్ చేయడం అనేది ఏంటి గైస్? ఒక పని, ఒక టాస్క్ గైస్. అంటే ఒక టాస్క్ చేయడానికి ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ టాస్క్ పర్ఫామ్ చేసామో ఏమొస్తుంది గైస్? ఏమొస్తుంది? డేటా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేటా అనేది ఇక్కడ నాకు లైక్ ఆ 10, 20 అనేది వస్తుంది గైస్. ఎప్పుడు ఫంక్షన్స్ యూజ్ చేసి ఏపీఐ కాల్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్కే
ఏపీ కాల్ చేయడానికి ఫంక్షన్ యూజ్ చేస్తాం, రైట్. డేటా వచ్చింది, ఆ డేటా ఏంటి గైస్, డేటా టైప్స్. అంటే 10-20 అనేది ఏంటి, 10-20 అనేది ఏంటి గైస్, ఈ 10 and 20 అనే వాల్యూ ఏంటి, డేటా టైప్స్. ప్రస్తుతానికి యాడ్ 2 నెంబర్స్ అన్నాం కదా, ఆ 2 నెంబర్స్ అనేది లైక్ నెంబర్ డేటా టైప్ గైస్, నెంబర్ డేటా టైప్. ఓకే, 10-20 అనేది డేటా టైప్స్. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఫంక్షన్స్ యూజ్ చేసే ప్రస్తుతానికి ఇక్కడ ఈ సినారియోలో ఏం చేస్తారు, ఏపీ కాల్ చేస్తారు. ఏపీ కాల్ చేయడానికి ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం, అంటే టు డూ సమ్ టాస్క్, ఒక పని చేయడానికి ఏపీ కాల్ చేయడం అనేది ఒక పని, అందుకు ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఫంక్షన్ యూజ్ చేయాలా, డేటా వస్తుందా డేటాబేస్ నుంచి, రాదు. ఓకే, రైట్, రాదు. ఇప్పుడు డేటా వచ్చింది గైస్, డేటా వచ్చింది. ఈ వచ్చిన డేటాని మనం ఏం చేయాలనుకుంటున్నాం, సంథింగ్ ఏదో ఫంక్షన్ డెవలప్ చేయాలనుకుంటున్నాం, అంటే దాన్ని యూజ్ చేసుకునే ఆ డేటాని సమ్ ఫంక్షన్ డెవలప్ చేసుకుంటున్నాం. అందుకని ఏం చేస్తున్నాం, ముందే డేటాని స్టోర్ చేస్తున్నాం, అంటే వేరియబుల్స్ యూజ్ చేసి ఈ వచ్చిన డేటాని మెమరీ లొకేషన్స్ లో స్టోర్ చేస్తాం గైస్, మెమరీ లొకేషన్స్ లో స్టోర్ చేస్తాం సంథింగ్, రైట్. ఇక్కడ వచ్చిన డేటాని, ఆ డేటాని మనం స్టోర్ చేసి, ఈ వచ్చిన డేటాని మనం స్టోర్ చేస్తుంది, ఈ వచ్చిన డేటానే వేరియబుల్స్ యూజ్ చేసి లైక్ var x is equal to ఆ వచ్చిన డేటాని స్టోర్ చేస్తున్నాం, var y is equal to 20 స్టోర్ చేస్తాం. ఓకే, అంటే మెమరీ క్రియేట్ అవుతుంది గైస్, మెమరీలో స్టోర్ అవుతుంది, మెమరీలో స్టోర్ అవుతుంది. అంటే వేరియబుల్స్ యూజ్ చేసి మనం స్టోర్ చేస్తాం. ఎందుకు స్టోర్ చేయాలి అంటే దాన్ని మనం తర్వాత యూజ్ చేసుకోవాలనుకుంటే స్టోర్ చేయాలి గైస్. దేన్ని స్టోర్ చేస్తున్నాం, డేటా టైప్. ఈ డేటా టైప్ అనే రియల్ వాల్యూస్ ఎప్పుడు వస్తున్నాయి, ఏపీ కాల్ చేసి వస్తున్నాయి. ఏపీ కాల్ చేయడానికి ఏం కావాలి మనకి, ఫంక్షన్స్ కావాలి. అంటే ఈ 3 టాపిక్స్ కంప్లీట్ అయింది. ఫంక్షన్ యూజ్ చేసి ఏపీ కాల్ చేసాం, ఆ వచ్చిన డేటా అనే డేటా టైప్, అదే రియల్ వాల్యూస్, దాన్ని యూజ్ చేసుకుని మనం ఫంక్షన్ డెవలప్ చేస్తాం. డెవలప్ చేసే ముందు ఏం చేస్తున్నాం, ఫంక్షన్ లైక్ మనకి ఆ ఫంక్షన్ డెవలప్ చేసే ముందు మెమరీలో స్టోర్ చేస్తాం, ఎందుకంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు మనం తర్వాత. బై యూజింగ్ వాల్యుయేట్ కాన్స్టెంట్ వేరియబుల్స్ డిక్లేర్ చేసి దాన్ని స్టోర్ చేస్తాం గైస్. ఓకే, రైట్. నెక్స్ట్ గైస్, ఇక్కడ మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ కండిషన్, సంథింగ్ బేస్డ్ ఆన్ కండిషన్ గా చెప్పండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆపరేటర్స్ యూజ్ చేద్దాం. ఇక్కడ లైక్ ఆపరేటర్స్ అనేది ఈ ప్లేస్ కి మూవ్ చేయండి, ఎందుకంటే స్టోర్ చేసిన తర్వాత ఎక్స్ ప్లస్ వై అనేది యాడింగ్ ఫంక్షనాలిటీ. ప్లస్ అనేది ఆపరేటర్ గైస్, ప్లస్ అనేది ఆపరేటర్, ప్లస్ అనేది ఆపరేటర్. అంటే 10+20 ఈ ప్లస్ అనేది ఆపరేటర్. ఇదేం చేస్తుంది, యాడింగ్ ఫంక్షనాలిటీ చేస్తుంది, అంటే సమ్ ఫంక్షన్ డెవలప్ చేస్తాం. అంటే ఇప్పుడు మెమరీలో మళ్ళీ మనం ఏం చేస్తాం, దీన్ని జెడ్, అంటే మెమరీలో మనకి అల్టిమేట్ గా లైక్ 30 అనేది జెడ్ మెమరీ లొకేషన్ లో ఉంది. ఓకే, అయితే ఇప్పుడు కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాం అంటే మెమరీలో ఆ రిజల్ట్ ఉందా లేదా, మెమరీలో ఆ రిజల్ట్ ఉందా, రిజల్ట్ మెమరీలో ఉందనుకోండి సంథింగ్ ఏదో పని చేయాలి, లేదనుకోండి సంథింగ్ ఏదో పని చేయాలి. బేస్డ్ ఆన్ కండిషన్, బేస్డ్ ఆన్ కండిషన్ చేస్తాను గైస్. అంటే ఆ రిజల్ట్ అనేది మనకి 30 అనే రిజల్ట్ క్యాలిక్యులేట్ చేసిన రిజల్ట్ మెమరీలో ఉందా, ఉంటే అంటే అసలు మెమరీలో ఎప్పుడు ఉంటుంది, డేటాబేస్ నుంచి మనకి ఫ్రంట్ ఎండ్కి వస్తే దాన్ని మనం ఆ డేటాని స్టోర్ చేసాం, స్టోర్ చేసిన తర్వాత యాడింగ్ ఫంక్షనాలిటీ చేసాం గైస్. ఆ తర్వాత అది ఉందా లేదా, ఉంటే ఒక టాస్క్ జరగాలి, లేకపోతే ఇంకొక టాస్క్ జరగాలి, ఇంకొక టాస్క్ జరగాలి. ఓకే, రైట్. అది కండిషన్ బేస్ మీద జరుగుతుంది గైస్. లూప్స్ అనేది ఏంటి, సేమ్ టాస్క్ మల్టిపుల్ టైమ్స్ మనం చేస్తామని మీనింగ్. సేమ్ టాస్క్, ఒకే పని మల్టిపుల్ టైమ్స్ మనం పర్ఫామ్ చేస్తాం. ఏముంటుంది ఇక్కడ ఒకే పని మల్టిపుల్ టైమ్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 30 వాల్యూ నేను 100 టైమ్స్ ప్రింట్ చేయాలి గైస్. మెమరీలో ఉంది ఆల్రెడీ రిజల్ట్ 30 అనేది, 100 టైమ్స్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా వెబ్ పేజ్ లో. దీన్ని 100 టైమ్స్ మనం డామ్కి యాడ్ చేయాలి. 100 టైమ్స్ మనం యాడ్ చేయకుండా ఏం చేస్తామంటే లూప్ చేస్తాం అనమాట. అంటే మెమరీలో ఉన్న ఆ రిజల్ట్ 30 అనే రిజల్ట్ని 100 టైమ్స్ మనం డామ్కి మనం మాన్యువల్గా యాడ్ చేయకుండా లూప్లో పెడతాం గైస్. కండిషన్ రాసి లూప్లో పెడతాం, ఆటోమేటిక్గా అదే లూప్ చేస్తుంది. మెమరీ నుంచి మల్టిపుల్ టైమ్స్ యాక్సెస్ చేసి డామ్కి యాడ్ చేస్తుంది, డామ్లో యాడ్ అయితే వెబ్ పేజ్లో ప్రింట్ అవుతుంది, వెబ్ పేజ్లో ప్రింట్ అవుతుంది. ఓకే, రైట్. ఈ సినారియోలో ఈ పాయింట్ అనేది ఎందుకంటే ఫంక్షనాలిటీ కాబట్టి లైక్ వేరియబుల్ స్టోర్ చేసిన తర్వాత ఫంక్షన్ డెవలప్ చేస్తున్నాం, ఆ తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి కండిషన్ బేస్ మీద రన్ చేస్తున్నాం, ఆ తర్వాత లూప్స్ అనేవి లైక్ ఆ స్టోర్ అయిన వాల్యూని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాం. సింపుల్ గైస్, ఏంటి ఇవి ఎందుకు యూజ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అసలు డేటానే లేదు అనుకోండి, డేటానే లేదు, అసలు డేటాబేస్లో డేటా లేదు, అసలు డేటా టైప్స్ లేవు అనుకోండి గైస్, డేటా టైప్స్ లేవు, డేటా టైప్స్ లేవు. డేటా టైప్స్ లేకపోతే ఫంక్షన్స్ యూజ్ చేసి డేటాని ఏపీ కాల్ ద్వారా మనకి డేటాను గెట్ చేయాల్సిన అవసరం ఉంటుందా, అసలు డేటా లేదు కదా, నువ్వు దేన్ని ఏపీ కాల్ చేసి గెట్ చేస్తావు, డేటా లేదు అసలు డేటాబేస్లో లేదనుకోండి, ఈ ఫంక్షన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉందా, ఏపీ కాల్ చేయాల్సిన అవసరం లేదు కదా డేటా లేకపోతే.
డేటా లేకపోతే ఏపీ కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అసలు డేటా లేకపోతే నీకు వేరియబుల్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే స్టోర్ చేయాల్సిన అవసరం లేదు కదా. డేటా లేకపోతే డేటానే కదా మనం స్టోర్ చేసేది. డేటా లేకపోతే వేరియబుల్స్ అవసరం లేదు, అంటే వ్యాలిడేట్ కాన్స్టెంట్ అవసరం లేదు. డేటా లేకపోతే ఆపరేటర్స్ అవసరం లేదు, ఎందుకంటే డేటా ఉంటేనే కదా దాని మీద ఫంక్షన్ డెవలప్ చేసేది. ఆపరేటర్స్ అవసరం లేదు. డేటా లేకపోతే కంట్రోల్ స్టేట్మెంట్స్ అవసరమా, అంటే వాల్యూ ఉందా లేదా చెక్ చేయాల్సిన అవసరం ఉందా, సమ్ డేటా అనేది మెమరీలో స్టోర్ అయిందా లేదా, అందులో వాల్యూ ఉందా లేదా చెక్ చేయాల్సిన అవసరం ఉందా, అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అవసరం లేదు, అంటే ఇఫ్ ఎల్స్ స్విచ్ కేస్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ స్విచ్ కేస్ గైస్. నెక్స్ట్ లూప్స్. అసలు డేటానే లేదా, నువ్వు దేన్ని లూప్ చేస్తావు? డేటానే కదా మనం మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేస్తుంది, దేన్ని లూప్ చేస్తావు? లూప్స్ అవసరం లేదు. అంటే సింపుల్ గా మనకి డేటా లేకపోతే ఏమీ అవసరం లేదు గైస్. ఇక్కడ డేటా లేకపోతే కాన్సెప్ట్స్ అన్ని కూడా అవసరం లేదు. డేటా మీద అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డేటాతో ఆడుకోవటం, డేటా మీద ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క పర్పస్ కోసం యూజ్ చేస్తాం గైస్. ఇప్పుడు డేటా టైప్స్ లేవు అనుకుంటే మెమరీలో మనకి, లైక్ అంటే డేటా టైప్స్ అనేవి మనకి డేటాబేస్ లో లేవు అనుకుంటే, ఈ డేటా టైప్స్ అంటే అసలు డేటా లేదు మనకి అప్లికేషన్ స్టోర్, లైక్ మనకి డేటానే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిఫిన్ సెంటర్ పెట్ట గైస్, టిఫిన్ సెంటర్ పెట్టాడు వాడు, అసలు పిండే లేదు వాడి దగ్గర. ఏం చేస్తాడు? ఫ్రిడ్జ్ అవసరమా? అవసరం లేదు. పిండి లేకపోతే ఫ్రిడ్జ్ అవసరం ఏముంది? పిండి లేకపోతే వాడికి మార్నింగ్ దోశ పోయాల్సిన అవసరం కూడా లేదు, అసలు కస్టమర్స్ వచ్చినా సర్వ్ చేయాల్సిన అవసరం లేదు, అసలు ఏమీ లేదు గైస్. పిండి లేకపోతే మనం ఏం చేయలేము టిఫిన్ సెంటర్లో. అలాగే ఇక్కడ డేటా లేకపోతే ఏమీ చేయలేము. డేటా లేకుండా మనకి డేటానే కదా ఫంక్షన్స్ యూజ్ చేసి ఏపీ కాల్ చేస్తుంది. డేటా టైప్నే మనం ఏపీ కాల్ చేసి డేటాబేస్లో ఉన్న డేటాని ఫెచ్ చేస్తున్నాం, అంటే డేటా లేకపోతే ఫంక్షన్స్ అవసరం లేదు ప్రస్తుతానికి ఈ సినారియోలో. డేటా లేకపోతే వేరియబుల్స్ అవసరమా? దేన్ని స్టోర్ చేయాలనుకున్నావు? డేటానే కదా. డేటానే లేదు, వేరియబుల్స్ అవసరమా? లేదు. డేటా లేదు. డేటా లేకపోతే నువ్వు సంథింగ్ ఈ ఆపరేటర్స్ అవసరమా? ఆపరేటర్స్ లైక్ ఆపరేటర్స్ యూజ్ చేసే కదా ఫంక్షన్ డెవలప్ చేస్తుంది. ఆల్రెడీ మెమరీలో మనకి ఆ డేటా స్టోర్ చేస్తుంది కదా, ఫంక్షన్ డెవలప్ చేస్తుంది. అసలు ఆ డేటానే లేదు, నువ్వు ఏ ఫంక్షన్ డెవలప్ చేస్తావు? ఆపరేటర్స్ అవసరం లేదు. డేటా లేదు, దేని మీద కండిషన్ బేస్ మీద నువ్వు దేన్ని వాల్యూ ఉందా లేదా దేని మీద చెక్ చేస్తావు? అవసరం లేదు. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ అవసరం లేదు, స్విచ్ కేస్ అవసరం లేదు. నెక్స్ట్ లూప్స్ అనేది ఏంటి? మెమరీలో ఉన్న వాల్యూని మల్టిపుల్ టైమ్స్ మనం ప్రింట్ చేస్తాం. మెమరీలో వాల్యూనే లేదు, వాల్యూ అంటే నథింగ్ బట్ డేటానే లేదు, లూప్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ ఫస్ట్ వన్, లైక్ మనకి వేరియబుల్స్ కానీ ఆపరేటర్స్ కానీ కంట్రోల్ స్టేట్మెంట్స్ కానీ లూప్స్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క ఫంక్షనాలిటీ డేటా మీద ఒక్కొక్కటి చేస్తున్నాయి అనమాట. డేటా ఉంటే ఏదైనా మనం చేయొచ్చు ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని. ఒకటేమో లూప్ చేస్తే, ఒకటేమో కండిషన్ మీద చెక్ చేస్తే, ఒకటేమో లైక్ ఇక్కడ యాడింగ్ ఫంక్షనాలిటీ చేస్తుంది, ఒకటేమో స్టోర్ చేస్తుంది, ఒకటేమో ఏపీ కాల్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎప్పుడు మనకి అంటే డేటా ఉంటేనే మనకి ఇవన్నీ కూడా అవసరం ఉన్నాయి. డేటాను లేకపోతే అసలు ఏమీ అవసరం లేదు. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఉండదు. డేటా టైప్ లేని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండదు. అసలు డేటా టైప్ లేకుండా వేరే కాన్సెప్ట్స్ అవసరం లేదు. ఆ డేటా టైపే మనకి అల్టిమేట్గా వెబ్ పేజ్లో ప్రింట్ చేసేది. ఇప్పుడు 10, 20 అనే వాల్యూ అనేది అల్టిమేట్గా ఆ రిజల్ట్నే, ఆ డేటాని మనం ప్రింట్ చేస్తుంది. వెబ్ పేజ్లో మనకి సంథింగ్ వాల్యూ మెసేజ్ ప్రింట్ అవుతుందంటే అది డేటానే. ఆ డేటా అల్టిమేట్గా వెబ్ పేజ్కి ఎలా వచ్చింది అంటే ఏపీ కాల్ చేస్తాం, అంటే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఆ వచ్చిన డేటా ఏంటంటే డేటా టైప్. దాన్ని మెమరీ స్టోర్ చేయడానికి వేరియబుల్స్ యూజ్ చేస్తాం. దాన్ని లైక్ స్టోర్ చేసిన తర్వాత దాన్ని ఆపరేటర్స్ యూజ్ చేసి యాడ్ చేస్తాం. దాన్ని లైక్ మనకి మెమరీలో వాల్యూ ఉందా లేదా కండిషన్ బేస్ మీద చెక్ చేస్తున్నాం. ఆ తర్వాత లైక్ లూప్ చేసి ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ ప్రింట్ చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్స్ మనకి ఈ 6 కాన్సెప్ట్స్ జావా స్క్రిప్ట్లో అవే ఉంటుంది, మీరు రియాక్ట్కి వెళ్ళినా కూడా అవే ఉంటాయి, యాంగులర్కి వెళ్ళినా కూడా అవే ఉంటాయి, లైక్ పైథాన్కి వెళ్ళినా అవే ఉంటాయి, జావాకి వెళ్ళినా అవే ఉంటాయి, పిహెచ్పికి వెళ్ళినా అవే ఉంటాయి, .NETకి వెళ్ళినా అవే ఉంటాయి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్న ఇవే 6 కాన్సెప్ట్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకుంటున్నారంటే డేటా తోటి ఆడుకోవడమే. అదే డేటాని అల్టిమేట్గా లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి డిఫరెంట్ లైక్ లైక్ మనకి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క ఫంక్షనాలిటీ చేస్తుంది గైస్. దాన్ని మనం అల్టిమేట్గా వెబ్ పేజ్లో డిస్ప్లే చేస్తాం. ఇది కాన్సెప్ట్స్, రైట్. ఇది అర్థమైందా గైస్? ఏం చెప్పాను? ఈ 6 కాన్సెప్ట్స్ అర్థమైనయా? అర్థం కాకపోతే డౌట్స్ ఉంటాయి కానీ ఒకసారి. ఇప్పుడు నేను కోడ్ రాసి ఈ 6 కాన్సెప్ట్స్ మనం చేసిన ఈ 6 కాన్సెప్ట్స్ లైక్ అల్టిమేట్గా వెబ్ పేజ్లోకి వాల్యూ ప్రింట్ చేస్తాను, చూద్దాం. ఈ 6 కాన్సెప్ట్స్ అర్థమైనయా పర్పస్? ఇప్పుడు ప్రస్తుతానికి ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఏపీ కాల్ చేయడానికి, అంటే ఫంక్షన్స్ టు డూ సమ్ టాస్క్ యూజ్ చేస్తాము ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా. ఇక్కడ ఏపీ కాల్ చేయడం అనేది ఒక పని, అందుకు ఫంక్షన్స్ యూజ్ చేస్తాం.
మరి ఏపీ కాల్ చేస్తే ఫంక్షన్స్ యూజ్ చేసి ఏమొచ్చింది నాకు డేటా వచ్చింది. ఎక్కడి నుంచి? డేటాబేస్ నుంచి. అదే డేటా, అదే రియల్ వాల్యూస్ వచ్చింది డేటా. ఈ డేటా కోసమే కదా ఏపీ కాల్ చేసింది, ఫంక్షన్స్ యూజ్ చేసింది. ఓకే, డేటానే లేకపోతే ఏపీ కాల్ చేసిన పని లేదు, ఫంక్షన్స్ యూజ్ చేయాల్సిన పని లేదు. ఈ వచ్చిన డేటాని మనం లైక్ సమ్వేర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటే మెమరీలో స్టోర్ చేస్తాం. అందుకు వేరియబుల్స్ కావాలి, వ్యాలిడేట్ కాన్సెప్ట్ అందుకు కావాలి. ఓకే రైట్. నెక్స్ట్ గైస్, ఆపరేటర్స్ ఎందుకు కావాలంటే స్టోర్ అయిన వాల్యూస్ ని 2 మెమరీ లొకేషన్స్ లో ఉన్న వాల్యూస్ ని తీసుకొని రెండింటిని యాడ్ చేస్తున్నది ఆపరేటర్. అంటే ప్లస్ అనేది ఆపరేటర్ గైస్. సమ్ ఫంక్షనల్ డెవలప్ చేసి యాడ్ ఫంక్షనల్ డెవలప్ చేస్తుంది, యాడింగ్ ఫంక్షనాలిటీ. రైట్. ఇప్పుడు ఆ రిజల్ట్ అనేది మనకు ఒక మెమరీ లొకేషన్ స్టోర్ చేస్తాం. ఆ రిజల్ట్ నీకు లైక్ మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి కండిషన్ బేస్ మీద ఎంటర్ చేస్తున్నాం. ఓకే, అల్టిమేట్ గా ఆ మెమరీలో ఉన్న 30 అనే వాల్యూ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రింట్ చేయాలంటే లూప్ చేస్తాం కండిషన్. లైక్ అది అర్థమైందా గైస్? డౌట్స్ ఉన్నాయేమన్నా? Yes, understood. అండర్స్టూడా? ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్, ఈ 6 కాన్సెప్ట్స్ యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే లైక్ ఆ ఫంక్షనాలిటీ డెవలప్ చేద్దాం. ఏది ఎక్కడ యూజ్ చేస్తామంటే సింపుల్ గా కోడ్ రాస్తాం గైస్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్, ఇది నా ల్యాప్టాప్ గైస్. ప్రస్తుతానికి మన ల్యాప్టాప్ ప్రాజెక్టు అంటే ఒక అప్లికేషన్, ఒక ప్రాజెక్ట్ నేను ల్యాప్టాప్ లో ఒక ఫోల్డర్లో క్రియేట్ చేస్తాను. గైస్ సింపుల్ గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఓకే రైట్, ఈ ఫోల్డర్ లో సింపుల్ గా సంథింగ్ జేఎస్ ఆన్లైన్ -14 అని ఇచ్చింది గైస్. ఓకే రైట్, ఇది ఫోల్డర్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ గైస్, ఇది ప్రాజెక్ట్ అప్లికేషన్ అనొచ్చు. ఓకే రైట్, మనకి సెటప్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఏమేం కావాలో చెప్పున్నా ఆల్రెడీ విఎస్ కోడ్ అనేది నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన గైస్. ఇదే విఎస్ కోడ్, మన కోడ్ రాయడానికి యూజ్ చేసేది విఎస్ కోడ్. దీన్ని ఐడిఈ అంటాం. ఐడిఈ ఆల్రెడీ నా దగ్గర బ్రౌజర్ కోడ్ ఉంది గైస్. బ్రౌజర్ ఉంది ఇక్కడ, క్రోమ్ బ్రౌజర్ ఉంది, ఐడిఈ కూడా ఉంది గైస్. రైట్, ప్రాజెక్ట్ క్రియేట్ చేసా, ఈ ఐడిఈలో ఓపెన్ చేస్తున్నా ప్రాజెక్ట్. రైట్, జావాస్క్రిప్ట్ ఆన్లైన్ 14 అని ఇచ్చే గైస్ ప్రాజెక్ట్ నేమ్. ఓకే రైట్, ఇందులో మనకు కావాల్సిన కోడ్ రాయాలంటే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు కావాల్సిన ఫోల్డర్ అవసరం లేదు, ఇందులో ఫైల్ కావాలి. ఏ ఫైల్ కావాలి అంటే సంథింగ్ ఇప్పుడు HTML ఫైల్ కావాలి గైస్. సింపుల్ గా index.html అని ఇచ్చాం, index.html. ఓకే, ఇక్కడ ఈ స్ట్రక్చర్ రేపు HTML గురించి డిస్కస్ చేస్తా. ప్రస్తుతానికి లైక్ నేను ఏమైతే ఇచ్చానో అది చూడండి. HTML స్ట్రక్చర్ క్రియేట్ చేస్తా. రైట్, ఇందులో సింపుల్ గా ఒక H1 లో రైట్ ఇక్కడ జావాస్క్రిప్ట్ అనేది ఇచ్చింది గైస్. రైట్, తర్వాత మనకి జావాస్క్రిప్ట్ కావాలి గైస్. జావాస్క్రిప్ట్ ఫైల్ కావాలి. జావాస్క్రిప్ట్ ఫైల్ index.js అనే ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ రాసేది సపరేట్ ఫైల్ గైస్. దాన్ని మనం HTML లో ఎంబెడ్ చేయాలి. స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి ఎంబెడ్ చేస్తాం గైస్. అది రెగ్యులర్ క్లాస్ లో మనకి వచ్చినప్పుడు చూద్దాం గైస్. రైట్, చూడండి గైస్, స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి src అనే అట్రిబ్యూట్ లో, src అనేది అట్రిబ్యూట్ గైస్. ఇది కీ నేమ్, ఇది వచ్చేసి వాల్యూ. అంటే జావాస్క్రిప్ట్ డైరెక్ట్ గా బ్రౌజర్ లో రన్ అవ్వదు, దీన్ని HTML తో లింక్ చేస్తే రన్ అవుతుంది గైస్. అంటే HTML తో లింక్ చేసాం. ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి జావాస్క్రిప్ట్ లింక్ చేసాం. రైట్, ఇక్కడ సింపుల్ గా JS అంటే జావాస్క్రిప్ట్ అని ఇచ్చాం. జావాస్క్రిప్ట్ గైస్. ఓకే రైట్, ఒకసారి దీన్ని ఇప్పుడు ఈ HTML ఫైల్ ని నేను రన్ చేస్తున్నా గైస్. బ్రౌజర్ లో రన్ చేస్తున్నా. చూడండి, బ్రౌజర్ లో రన్ చేస్తున్నా. బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు బ్రౌజర్ లో ఒకసారి అబ్జర్వ్ చేసి గైస్, పైన ఫైల్ పాత్ ఇది index.html లోడ్ అయింది. రైట్, ఇప్పుడు జావాస్క్రిప్ట్ అనే కంటెంట్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వెబ్ పేజ్ కంటే రియల్ డమ్ నుంచి వచ్చి ఉంటుంది. రియల్ డమ్ ఎక్కడ ఉంటుంది? ఇన్స్పెక్ట్ చేయండి గైస్. ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ నాకు ఎలిమెంట్స్ అనే ట్యాబ్ లో ఉంటుంది. ఇది రియల్ డమ్ గైస్. ఇక్కడ కనిపించేది మనకేంటి? రియల్ డమ్ అంటాం దాన్ని. One second guys. రైట్, ఇక్కడ ఎలిమెంట్స్ అనే ట్యాబ్ ఏమంటామంటే రియల్ డామ్ అంటాం గైస్. రియల్ డామ్.
ఈ రియల్ డమ్ లో చూడటానికి మనకి HTML లాగే ఉంటుంది సేమ్, బట్ ఇది HTML కాదు. ఆఫ్టర్ పార్సింగ్ HTML క్రియేట్ అయిన అవుట్పుట్ ఇది గైస్. ఇది ఒక ఆబ్జెక్ట్ ఫామ్ లో ఉంటుంది కానీ ఇది ఆబ్జెక్ట్ ఫామ్ లో ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే ప్రస్తుతానికి మీకు తెలియకపోవచ్చు. ఓకే, ఆబ్జెక్ట్ ఒక కీ వాల్యూ పేర్లో ఉంటుంది, ఇది ఆబ్జెక్ట్ ఫామ్ లో ఉంటుంది. ఇది HTML కాదు గైస్, ఇది డామ్ ఆఫ్టర్ పార్సింగ్. ఎప్పుడైతే మన HTML ఫైల్ ఉంది ఇక్కడ మనకి, ఈ HTML ఫైల్ ని ఎప్పుడైతే బ్రౌజర్ లో లోడ్ చేసామో, ఈ HTML ఫైల్ ని ఎప్పుడైతే బ్రౌజర్ లో లోడ్ చేసామో, బ్రౌజర్ లో ఉన్న బ్రౌజర్ ఇంజన్ మన HTML ఫైల్ ని రీడింగ్ చేసిన తర్వాత దీన్ని క్రియేట్ చేస్తుంది గైస్. ఈ డామ్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే రైట్. ఈ డామ్ ని ఒకసారి చెక్ చేసుకుంటే దీని యొక్క బాడీలో ఏముంది గైస్ చూడండి, h1 లో జావాస్ట్ ఉంది, ఇక్కడ జావాస్ట్ లింక్ ఉంది, జావాస్ట్ అనే కంటెంట్ ఉంది. అంటే ఈ కంటెంట్ ఇక్కడ ప్రింట్ అయింది గైస్. ఓకే, అంటే ఇక్కడ వెబ్ పేజ్ లో ప్రింట్ అయ్యే కంటెంట్ ఎక్కడి నుంచి వచ్చింది గైస్? రియల్ డామ్ నుంచి వచ్చింది. రియల్ డామ్ ని ఎవరు క్రియేట్ చేస్తారు? బ్రౌజర్ లో ఉండే బ్రౌజర్ ఇంజన్. ఎప్పుడు క్రియేట్ చేస్తుంది? ఎప్పుడైతే మనం HTML ఫైల్ ని బ్రౌజర్ లో లోడ్ చేసామో అప్పుడు క్రియేట్ చేస్తుంది. ఓకే రైట్, ఇది ఓకేనా? రైట్, అయిపోయిన తర్వాత గైస్ సింపుల్ గా ఇప్పుడు జావాస్ట్ ఫైల్ కి రండి. ప్రస్తుతానికి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి గైస్? ఏపీఐ కాల్ ఎలా చేయాలి. ప్రస్తుతానికి మీకు మన దగ్గర ఏపీఐ కాల్ మనం డెవలప్ చేయలేదు, మన దగ్గర ఏపీఐ లేదు. ఓకే రైట్, అయితే ఏపీఐ కాల్ చేయాలంటే ఏం చేయాలి? ఒక ఫంక్షన్ కావాలి. ఇక్కడ సింపుల్ గా టు డూ ఏపీఐ కాల్ పర్ఫామ్ చేయాలంటే ఒక ఫంక్షన్ కావాలి. ఇక్కడ సంథింగ్ ఫంక్షన్ గెట్ టు డేటా అని చెప్పేసి గెట్ టు డేటా అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం గైస్. ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. అల్టిమేట్ గా ఇందులో ఏపీఐ కాల్ చేస్తారనమాట. ఈ ఫంక్షన్. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఏపీఐ లేదు గైస్. ఉంటే రేపు మనం జావాస్ట్ నేర్చుకున్న తర్వాత ఏపీఐ కాల్ ఎలా పర్ఫామ్ చేయాలో తెలిస్తే ఈ ఫంక్షన్ లోపల ఏపీఐ కాల్ పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఈ ఏపీఐ కాల్ ఏం చేస్తుంది అంటే మనకి అల్టిమేట్ గా డేటాని తీసుకొస్తుంది గైస్. డేటాని తీసుకొస్తుంది. ఓకే, ఆ వచ్చే డేటా ఏపీఐ కాల్ చేస్తే మనకి దీని నుంచి రిటర్న్ అయ్యేది ఏంటి గైస్? అల్టిమేట్ గా డేటా అంటే సింపుల్ గా ఏపీఐ కాల్ చేస్తే మనకి వచ్చే డేటా అనేది రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 10 వాల్యూ 20 వాల్యూ వచ్చింది అనుకుంటే ఇలా డేటా వస్తుంది గైస్. 10 and 20 వాల్యూ ఇలా వచ్చింది డేటా, ఇలా వస్తుంది గైస్. ఏపీఐ కాల్ చేస్తే 10 20 వాల్యూ వస్తుంది. రైట్, అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏపీఐ కాల్ పర్ఫామ్ చేయడానికి ఏపీఐ బ్యాక్ అండ్ ఏపీఐ మనం క్రియేట్ చేయలేదు. ఏపీఐ క్రియేట్ చేయాలంటే నోట్ చేసి కానీ జావా కానీ పైథాన్ కానీ కావాలి. అది లేదు ఏపీఐ. ఓకే రైట్, ఏపీఐ ఉంటే అప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఈ ఫంక్షన్ ఎందుకు ఇచ్చానంటే టు డూ సమ్ టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే ఏపీఐ కాల్ చేయడం. ఏపీఐ కాల్ చేస్తే నాకు డేటా వస్తుంది గైస్. ఆ డేటా అనేది 10 20 వస్తుంది అనుకోవచ్చు. ఓకే, అంటే సింపుల్ గా ఇప్పుడు మనం ఆ డేటా వస్తుంది అనుకుంటే var x అని చెప్పేసి ఇస్తాం గైస్. var x ఎంటీ ఇచ్చాం. ఎంటీ ఇస్తే ఆ వచ్చే డేటా నాకు లైక్ ఇక్కడ ఈక్వల్ టు 10 అనేది మనం హార్డ్ కోడెడ్ ఇవ్వకుండా ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి వచ్చే డేటా అనేది ఇక్కడ స్టోర్ అవ్వాలి ఈ వేరియబుల్ లో. ఓకే, ఏపీఐ కాల్ చేస్తే ఏపీఐ కాల్ ద్వారా మనకు ఆ డేటా అనేది రావాలి ఇక్కడికి. ఏపీఐ కాల్ చేస్తే ఆ వచ్చే డేటా అనేది 10 అనేది ఈ ఎక్స్ లో స్టోర్ చేస్తాం. అంటే ప్రస్తుతానికి మనం హార్డ్ కోడ్ ఇస్తాం ఇక్కడ, ఎందుకంటే ఏపీఐ కాల్ చేయడానికి మన దగ్గర అది లేదు. ఏపీఐ లేదు గైస్, ఏపీఐ లేదు. ఓకే రైట్, నెక్స్ట్ గైస్, నెక్స్ట్ var y ఈక్వల్ టు 20. మరి సార్ var అంటే ఏం చేస్తుందంటే మెమరీలో ఒక లొకేషన్ క్రియేట్ చేస్తుంది. లైక్ ఇక్కడ ఇంకొక మెమరీ లొకేషన్ క్రియేట్ చేస్తుంది. దీనికి లేబుల్ వచ్చేసి x, దీనికి y పెట్టుకుంది. ఇప్పుడు దీంట్లో స్టోరేజ్ వాల్యూస్ 10 20 ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏపీఐ కాల్ చేస్తే డేటా వచ్చింది. వచ్చే డేటాని అసైన్ చేసాం అనుకోవచ్చు మనం ఇక్కడ, అంటే మెమరీలో స్టోర్ అయింది. ఈ 2 థింగ్స్ మనం మెమరీలో చెక్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు మెమరీలో స్టోర్ అయినాయా లేవా వేరియబుల్స్ ఎప్పుడైతే డిక్లేర్ చేసాం ఇక్కడ వాల్యూస్ ఇచ్చాం. ఇప్పుడు ప్రస్తుతానికి నేను బ్యాక్ అండ్ డేటాబేస్ లేదు, బ్యాక్ అండ్ ఏపీఐ లైక్ సర్వర్ లేదు, ఏపీఐ లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ వాల్యూస్ నాకు ఎక్కడి నుంచి రావాలంటే డేటాబేస్ నుంచి రావాలి. అంటే సర్వర్ నుంచి లైక్ మనం ఏపీఐ కాల్ చేసి సర్వర్కి వెళ్ళి సర్వర్ నుంచి మనకి డేటాబేస్ నుంచి ఇక్కడికి డేటా రావాలి. ప్రస్తుతానికి అవి లేవు కాబట్టి అలా అవి ఉంటే ఏం చేస్తాం అంటే పైన ఫంక్షన్ కాల్ చేస్తాం గైస్. అది ఏపీఐ నుంచి డేటా వస్తుంది. ఆ వచ్చే డేటాని ఇక్కడ స్టోర్ చేస్తాం. ఇప్పుడు స్టోర్ చేస్తాను, ఎగ్జ్యూమ్ చేసుకుంటే గైస్ ఈ డేటా మనకి ఏపీఐ కాల్ ద్వారా వచ్చింది అనుకోండి. ఏపీఐ కాల్ ద్వారా వచ్చిన డేటా అనుకోవచ్చు డేటాబేస్ నుంచి. ఓకే రైట్, ఇప్పుడు నేను వాల్యూ యూజ్ చేసి స్టోర్ చేసి కదా, ఈ వాల్యూస్ మనకి మెమరీలో ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్ ఒకసారి మెమరీ అనేది ఎక్కడ ఉన్నది చెక్ చేస్తాం చూడండి గైస్. మెమరీలో స్టోర్ అయ్యి ఉంటాయి. రైట్, ఇక్కడ సోర్సెస్కి వెళ్ళి
రైట్. అయితే ఇంటర్నల్ గా జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏం చేస్తుంది ఇంటర్నల్ గా అనేది మనం చూడాలి అంటే అది ఆటోమేటిక్ ప్రాసెస్. మెమరీ క్రియేషన్, కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇంటర్నల్ గా ఆటోమేటిక్ ప్రాసెస్. బట్ దాన్ని మనం చూడాలి అంటే బ్రేక్ చెయ్యాలి. అంటే ఈ ఫైల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే బ్రేక్ చేయాలి గైస్. బ్రేక్ అంటే ఇక్కడ బ్రేక్ చేసి ఒకసారి రీఫ్రెష్ చేస్తే అది ఏం చేసిందో, ఇంటర్నల్ గా ఏం చేస్తుందో మనకి తెలిసిపోతుంది. కాల్ స్టాక్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. కాల్ స్టాక్ అంటే గ్లోబల్ స్కోప్ లో, ఇక్కడ అనానిమస్ అంటే గ్లోబల్ స్కోప్ అని మీనింగ్. ఓకే రైట్. ఒక్కసారి దీన్ని ఈ గ్లోబల్ స్కోప్ అంటే ఇక్కడ నాకు స్కోప్ చూడండి గైస్, గ్లోబల్ క్రియేట్ అయింది. దీన్ని ఓపెన్ చేస్తే ఇది నేను తర్వాత మళ్ళీ ప్రతిరోజు కవర్ అవుతుంది గైస్ మనకి డీబగ్గింగ్ లో. ఇక్కడికి వెళ్తే ఎక్స్ వైని ఒకసారి చెక్ చేసుకోండి గైస్. ఎక్స్ వై ఇనీషియల్ గా ఎక్స్ వై మెమరీ క్రియేట్ అయింది, బట్ వాల్యూస్ అనేది దానికి లేవు గైస్. ఇప్పుడు నేను ఎప్పుడైతే రన్ చేస్తున్నానో చూడండి గైస్, రన్ చేస్తే అందులోకి వాల్యూస్ వస్తే చెక్ చేసుకోండి ఒకసారి. అవన్నీ కూడా మీకు లైక్ డే బై డే కవర్ అవుతాయి ఆ కాన్సెప్ట్స్. ఒకసారి రన్ చేస్తున్నా ఎక్స్ లోపలికి వాల్యూ వస్తాయి, వై లోపల కూడా వాల్యూ వస్తాయి. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది గైస్. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. ఇంతకుముందు ఇనీషియల్ గా మనకి మెమరీ క్రియేట్ అయినప్పుడు వాల్యూస్ ఉండవు, ఎగ్జిక్యూషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో వాల్యూస్ ఉంటాయి. ఎక్స్ వైకి ఒకసారి వాల్యూస్ వచ్చిన అనేది చెక్ చేద్దాం. చూడండి గైస్ 10 20 అంటే ఇప్పుడు మెమరీలో స్టోర్ అయింది. ఎక్స్ ప్లస్ లో 10, వై ప్లస్ లో 20 అనేది స్టోర్ అయింది. ఈ వాల్యూస్ మనకి డేటాబేస్ నుంచి ఏపీ కాల్ చేస్తూ వస్తాయి, వాటిని ఇక్కడ మెమరీలో స్టోర్ చేసాం. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెమరీలో స్టోర్ అయినాయి గైస్ ఆ వాల్యూస్, 2 వాల్యూస్ మనకి మెమరీలో స్టోర్ అయినాయి. ఇప్పుడు సింపుల్ గా ఆ మెమరీ స్టోర్ అయిన వాల్యూస్ ని మనం కన్సోల్ చేసాం అనుకోండి. కన్సోల్ అంటే ఏంటి? మెమరీ నుంచి యాక్సెస్ చేస్తుంది. మెమరీ నుంచి మనకి ప్రింట్ చేస్తే వాల్యూ. సింపుల్ గా ఎక్స్ లో ఏముందో చెక్ చేసుకోవచ్చు మనం. ఎక్స్ లో ఏముంది 10 ఉంది చూడండి, మెమరీ నుంచి యాక్సెస్ అవుతుంది అనమాట మనకి వాల్యూ. మెమరీ నుంచి బయటకు వస్తుంది వాల్యూ అని. రైట్. తర్వాత వైలో మెమరీలో ఏముందంటే 20 ఉంది చూడండి. బట్ నాకు కావాల్సింది ఇక్కడ కాదుగా ప్రింట్, లైక్ నాకు వెబ్ పేజ్ లో కావాలి. సింపుల్ గా అంటే మెమరీలో ఉన్నాయని చెక్ చేస్తాను అంతే, మెమరీలో ఉన్నాయి. ఓకే, ఇదేంటి గైస్, ఆల్రెడీ డేటా వచ్చింది. ఇది వేరియబుల్స్ అనమాట. ఇది వేరియబుల్స్ యూజ్ చేసి స్టోర్ చేస్తాం. ఇవేంటి ఏపీ కాల్ చేస్తాం ఫంక్షన్ యూజ్ చేసి. ఆ వచ్చే డేటా ఏంటంటే డేటా వస్తుంది అనమాట మనకి. డేటా వస్తుంది డేటాబేస్. వచ్చిన డేటాని స్టోర్ చేయడానికి వేరియబుల్స్ యూజ్ చేస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఫంక్షనాలిటీ డెవలప్ చేయాలి గైస్. ఫంక్షనాలిటీ సింపుల్ గా మెమరీలో ఉంది ఆల్రెడీ. మనం ఏం చేస్తున్నామంటే సింపుల్ గా వేర్ సంథింగ్ రిజల్ట్ అంటున్నాం గైస్. ఒక వేరియబుల్ లో ఆ రిజల్ట్ ని ఎక్స్ ప్లస్ వై అంటున్నాం. ఎక్స్ ప్లస్ వై రైట్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ లో ఎక్స్ మనం ఇక్కడ అడుగుతున్నామంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే, సార్ పైన ఉంది కదా ఎక్స్ లో 10, అది ఇక్కడికి వస్తుందేమో అనుకుంటారు. లేదు, ఆల్రెడీ ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంటే మెమరీలో స్టోర్ చేస్తుంది గైస్ ఎక్స్ వాల్యూని. ఈ స్టేట్మెంట్ ఇంకొక మెమరీ లొకేషన్ వాల్యూ స్టోర్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకి యూజ్ చేసుకునే వాల్యూ మెమరీ నుంచి వస్తుంది గైస్. పై నుంచి కదా వచ్చేది, మెమరీ నుంచి వస్తుంది. ఎక్స్ లో 10 వాల్యూ, వైలో 20 వాల్యూ అనేది మెమరీ నుంచి యాక్సెస్ అవుతుంది అనమాట ఇక్కడికి. ఎందుకంటే ఈ స్టేట్మెంట్స్ అనేది స్టోర్ చేయడానికి. ఈ స్టేట్మెంట్ ఏం చేస్తాం, ఎప్పుడైతే ఎక్స్ వై యూజ్ చేసామో మెమరీలో ఇందాక స్టోర్ అయిన వాల్యూస్ యాక్సెస్ అవుతుంది అనమాట అప్లికేషన్ లోపలికి. మెమరీ నుంచి అప్లికేషన్ లోపలికి యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు యాడింగ్ ఫంక్షనాలిటీ చేస్తాం గైస్. అంటే మెమరీ నుంచి ఇక్కడ ఎక్స్ ప్లస్ లో 10, వై ప్లస్ లో 20 వస్తుంది. దాన్ని యాడ్ చేసాం గైస్. యాడ్ చేస్తే దానికి రిజల్ట్ ఏమొస్తుంది 30. 30ని కూడా మళ్ళీ మెమరీలో స్టోర్ చేసాం. ఎందుకంటే దీన్ని మనం అల్టిమేట్ గా డామ్ లోపలికి యాడ్ చేయాల్సిందే. అందుకే రిజల్ట్ కూడా మనకి 30 అనే వాల్యూ మెమరీలో స్టోర్ అయింది. ఒకసారి చెక్ చేసుకుందాం. 30 అనే వాల్యూ లైక్ మళ్ళీ మనకి ఇక్కడ బ్రేక్ చేసి అంటే ఎలా రన్ అవుతుంది ఇంటర్నల్ గా చెక్ చేయాలంటే మెమరీ క్రియేషన్ కోడ్ ఎగ్జిక్యూషన్ చెక్ చేయాలంటే మనకి ఇక్కడ బ్రేక్ చేయలేకపోతే ఆటోమేటిక్ ప్రాసెస్ మెమరీ క్రియేషన్ కోడ్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఇప్పుడు రన్ చేసి చెక్ చేద్దాం గైస్. ఆ రిజల్ట్ అనేది మనకి ఉందా లేదా. రిజల్ట్ అనే వేరియబుల్ ఒకసారి చెక్ చేసుకుంటే లైక్ 30 ఉందా లేదా మెమరీలో చెక్ చేసుకోండి. రిజల్ట్ ఆర్కి వెళ్ళండి గైస్. ఆర్ రిజల్ట్ ఎక్కడ చూడండి గైస్, 30 ఉందా మెమరీలో రిజల్ట్. అంటే మెమరీలో ఇప్పుడు అల్టిమేట్ గా ఏముంది, నాకు 30 అనే వాల్యూ ఉంది. ఈ 30 అనే వాల్యూ ఎలా వచ్చింది, 2 మెమరీ లొకేషన్ లో ఉన్న వాల్యూని ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి యాడ్ చేస్తాం. అంటే ప్లస్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఫంక్షనాలిటీని చేస్తుంది, యాడింగ్ ఫంక్షనాలిటీ చేస్తుంది. 2 మెమరీ లొకేషన్స్ లో ఉన్న వాల్యూస్ ని ఈ ప్లస్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే యాడింగ్ ఫంక్షనాలిటీ చేస్తుంది. ఇవేమో డేటాని స్టోర్ చేస్తున్నాయి, ఇవి వచ్చేసి మనం యాక్సెస్ చేసుకుంటాం గైస్. మెమరీ నుంచి యాక్సెస్ చేసుకుంటాం అనమాట. ఈ ప్లస్ ఆపరేటర్ వచ్చేసి యాడింగ్ ఫంక్షనాలిటీ చేస్తుంది. ఓకే రైట్, అయిపోయింది. మెమరీలో స్టోర్ అయిపోయింది గైస్. రైట్, ఇదేంటి ఇక్కడ మనం ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఆపరేటర్ యూజ్ చేసి ఫంక్షనాలిటీ డెవలప్ చేస్తాం. ఓకే, ఇవి వచ్చేసి ఏంటి గైస్, ఈ పైన
వేరియబుల్స్ యూజ్ చేసి మెమరీలో స్టోర్ చేసాం వేరియబుల్స్, రైట్. ఇవి వేరియబుల్స్ యూజ్ చేసి మెమరీలో స్టోర్ చేసాం ఆ డేటాని, రైట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏపీ కాల్ చేసాం, వచ్చింది ఏంటి గైస్, డేటా అనమాట. వచ్చింది డేటా. ఆ వచ్చిన డేటాని ఏం చేస్తున్నాం, వేరియబుల్స్ యూజ్ చేసి మెమరీలో స్టోర్ చేసాం. తర్వాత ఆపరేటర్స్ యూజ్ చేసి మెమరీ నుంచి యాక్సెస్ చేసుకుని ఎక్స్ వై వాల్యూని యాడింగ్ ఫంక్షనాలిటీ చేసాం. ఇప్పుడు రిజల్ట్ అనేది మనకి అల్టిమేట్గా మెమరీలో ఉంది గైస్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, కండిషన్ బేస్ మీద యాక్సెస్ చేయాలి. ఇప్పుడు ఒక కండిషన్ రాస్తున్నా, ఓకే. అంటే నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నా. కంట్రోల్ స్టేట్మెంట్స్ రైట్. ఏంటి అంటే ఇఫ్ రిజల్ట్ మెమరీలో ఉందా లేదా, రిజల్ట్ అనేది మెమరీలో ఉందా, ఉంటే ఏం జరగాలి, ఒకవేళ లేకపోతే ఏం జరగాలి. సింపుల్ గా ఇఫ్ అంటే ట్రూ కేస్ రిజల్ట్ అనేది మెమరీలో ఉంటే ఇక్కడ మనకి ఈ కర్లీ బ్రేస్ లో మనం ఏమైతే రాసామో జరిగింది గైస్. చూడండి, రిజల్ట్ అనేది మెమరీలో ఉందా, ఇఫ్ రిజల్ట్ ట్రూ అయితే అంటే మెమరీలో ఉంటే, రైట్. ఇక్కడ ఈ బ్లాక్ లో రాసిన ఫంక్షన్ జరిగింది, లేకపోతే ఈ బ్లాక్ లో రాసిన ఫంక్షన్ జరిగింది. సరే, లేకపోతే సింపుల్ గా మనం ఏమంటున్నాం అంటే, రైట్, సింపుల్ గా ఒక ఫంక్షనాలిటీ చేస్తున్నాం, రైట్. ఏంటంటే అది ఒక కన్సోల్ చేస్తున్నాం. ఏంటి కన్సోల్ అంటే సమ్ వాల్యూ ప్రింట్ చేయమని, ఓకే, రైట్. ఇక్కడ నో వాల్యూ ఇన్ రిజల్ట్ లో ఏం వాల్యూ లేదంటున్నాం. ఒకవేళ రిజల్ట్ లో అంటే మెమరీలో రిజల్ట్ అనే వేరియబుల్ లో ఆల్రెడీ మెమరీ లొకేషన్ వాల్యూ ఉంటే ఏం జరగాలి అంటే మనకి లూప్ జరగాలంటే లైక్ అంటే ఆ రిజల్ట్ లో ఏముంది గైస్, 30 ఉంది. 30 అనే వాల్యూ ఏ ట్యాగ్ లో మనం ప్రింట్ చేయాలి అనేది చెప్పాలి ఇక్కడ, ఓకే. అంటే సింపుల్ గా లెట్ ఒక పారా లేదంటే సంథింగ్ ఒక హెడ్డింగ్ లో క్రియేట్ చేస్తాను. హెడ్డింగ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ అంటే ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తున్నా గైస్. డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే మెథడ్ యూజ్ చేసి జావాస్ట్ లో ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తున్నా. ఏ ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నంటే అది నాకు హెడ్డింగ్ 1 స్టైల్లో కావాలి లేదా పారాగ్రాఫ్ స్టైల్లో కావాలి, ఏదో ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తాను గైస్, ఓకే. ఇప్పుడు ఇందులో సంథింగ్ కన్సోల్ డాట్ లాగ్ ఎలిమెంట్ క్రియేట్ అయిందా లేదనేది సింపుల్ గా చూద్దాం. హెడ్డింగ్ ఒక వేరియబుల్ ఉంటుంది, రైట్. కావాలంటే ముందు బయట చెక్ చేసుకోండి, ఆ ఎలిమెంట్ క్రియేట్ అయిందా లేదా, H1 ఎలిమెంట్ అనేది చెక్ చేద్దాం గైస్. ఆ ఎలిమెంట్ క్రియేట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు మనం, రైట్. ఒకసారి కన్సోల్కి రండి. కన్సోల్కి వచ్చి ఎలిమెంట్ క్రియేట్ అయిందా లేదా అనేది చూడండి గైస్. H1 క్రియేట్ అయింది, ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ క్రియేట్ అయింది, ఓకే, రైట్. అందులో మన రైట్ H1 క్రియేట్ అయింది. చూడండి గైస్, దీన్ని మనకి ఎప్పుడు క్రియేట్ అవ్వాలి, రిజల్ట్ ఉన్నప్పుడు క్రియేట్ అవ్వాలని ఇచ్చాం గైస్. రిజల్ట్ ఉన్నప్పుడు క్రియేట్ అవ్వాలి, ఓకే, రైట్. అందులో నేను కంటెంట్ యాడ్ చేయాలి. కంటెంట్ అంటే లైక్ కావాలంటే దీన్ని మనకి ఈ వేరియబుల్ నేమ్ మనకి నచ్చింది పెట్టుకోవచ్చు, సంథింగ్ H1 అని పెట్టుకోవచ్చు, మన ఇష్టం. వేరియబుల్ నేమ్ అది. ఇది వచ్చేసి ట్యాగ్ నేమ్ గైస్. ట్యాగ్ నేమ్ హెడ్డింగ్ స్టైల్లో డిస్ప్లే అవ్వాలి అన్నాం అంతే, ఓకే, రైట్. సంథింగ్ H1 అనేది వేరియబుల్లో H1 డాట్ సంథింగ్ ఇన్నర్ టెక్స్ట్ అంటే ఇందులో ఏం యాడ్ చేయాలి అంటే నా రిజల్ట్ ఏంటి 30 అనే వాల్యూ యాడ్ చేయాలి. ఓకే, రైట్. యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే లూప్ పర్ఫామ్ చేయాలి గైస్. అంటే ఇక్కడ మనకి ఏం జరగాలి అంటే ఈ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ క్రియేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లూప్ చేయాలనుకోండి, ఈ లోపల ఇదంతా కూడా లూప్ లో పెడతాం గైస్. ఏంటి ఆ లూప్ అంటే సింపుల్ గా ఇక్కడ ఫర్ లూప్ రాస్తున్నా గైస్. ఫర్ లైక్ లెట్ I equal to something 0, రైట్. 0 ఈ కండిషన్ లోపల ఒక లూప్ చేస్తున్నా, రైట్. I less than or equal to 100 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటా గైస్. 100 టైమ్స్ తర్వాత ఇవన్నీ మనకి కవర్ అవుతాయి. తర్వాత I ప్లస్ ప్లస్ సింపుల్ గా ఇది లూప్ చేస్తున్నాం. అంటే ఈ లూప్ లో రాస్తాం. ఈ లూప్ లో ఏం జరుగుతుందంటే మనకి ఎన్ని టైమ్స్ క్రియేట్ అవుద్ది H1 అంటే లైక్ మనకి 100 టైమ్స్ H1 క్రియేట్ అవుద్ది. 100 టైమ్స్ మనకి ఈ రిజల్ట్ కూడా అందులో యాడ్ అవుద్ది. మరి దీన్ని మనం ఏం చేయాలి అల్టిమేట్ గా అంటే డామ్కి యాడ్ చేయాలి గైస్. డామ్కి యాడ్ చేయాలంటే మనకి డామ్ లో ఉన్న ఒక ఎలిమెంట్ రెఫరెన్స్ ఎలిమెంట్ కావాలి గైస్. డామ్ లో ఏముంది ఆల్రెడీ లైక్ మనకి డామ్ అంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
డామ్ అనేది ఇక్కడ ఉంటుంది గైస్. సింపుల్ గా ఇక్కడికి వస్తే డామ్ అంటే ఈ బాడీలో యాడ్ చేయాలి మనం కంటెంట్, ఈ బాడీలో యాడ్ చేయాలి. అంటే ఇది పేరెంట్ అనుకోవచ్చు, బాడీ అనేది పేరెంట్ గైస్. ఇప్పుడు పేరెంట్ ఇవన్నీ కూడా డామ్ మ్యానిపులేషన్ యాక్చువల్ గా, అది మీకు తర్వాత కవర్ అవుద్ది. ఓకే రైట్. ఇప్పుడు మన కాన్సెప్ట్స్ వరకు అబ్జర్వ్ చేయండి చాలు. ఈ కాన్సెప్ట్స్ ఏం చెప్తున్నది అబ్జర్వ్ చేయండి. రైట్. ఇక్కడ సింపుల్ గా ముందు ఈ బాడీకి ఒక ఐడి ఇస్తున్నా, సంథింగ్ పేరెంట్ అంటున్నా, ఒక పేరెంట్. రైట్. ఏదైనా యాడ్ చేయాలంటే డామ్ లో ఉన్న ఒక ఎలిమెంట్ మనకు తెలియాలి ముందు, దాన్ని గెట్ చేసుకోవాలి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దాన్ని పేరెంట్ గైస్, దాని ఐడి పేరెంట్. ఓకే. ఇప్పుడు లెట్ పేరెంట్ అంటున్నాం, పేరెంట్ ఈక్వల్ టు సింపుల్ గా ఇందులో పేరెంట్ డాట్ అపెండ్ చైల్డ్ అనే మెథడ్ ఉంటుంది డమ్ మ్యానిపులేషన్ లో. అపెండ్ చైల్డ్. రైట్. దేన్ని అపెండ్ చేయాలి? మన దగ్గర ఉన్న h1 ని చైల్డ్ గా అపెండ్ చేయాలి. అంటే ఈ పేరెంట్ అనేది మన బాడీ గైస్, అందులో మన h1 అనే దాన్ని అపెండ్ చేస్తుంది అనే మీనింగ్ అనమాట. అపెండ్ చేస్తుంది అని మీనింగ్. ఓకే రైట్. ఒకసారి చెక్ చేద్దాం వర్క్ అవుతుందా లేదా ఫంక్షనాలిటీ కరెక్ట్ అనేది. ఇక్కడ హెడ్డింగ్ ఎక్కడో డిఫైన్ చేస్తున్నాం కదా, హెడ్డింగ్ రిమూవ్ చేయండి గైస్. ఇక్కడ హెడ్డింగ్. రైట్. చూడండి గైస్. రైట్. 30 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది అంటే 100 టైమ్స్ మనకు ప్రింట్ అయింది గైస్. 30 అనే వాల్యూ 100 టైమ్స్ ప్రింట్ అయింది. ఈ 30 అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మెమరీ నుంచి వచ్చింది గైస్. మెమరీ నుంచి వచ్చింది రిజల్ట్. ఎలా వచ్చింది అంటే మనం నేర్చుకున్న 6 కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం గైస్. 6 కాన్సెప్ట్స్ ఏంటి? ఫస్ట్ వన్, ఫంక్షన్ యూజ్ చేసి ఏపీఐ కాల్ చేసాం. ప్రస్తుతానికి ఏపీఐ లేదు కాబట్టి నేను ఓన్లీ డమ్మీ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసి అలా ఇచ్చాను అంతే. ఏపీఐ కాల్ చేస్తే డేటా వస్తుంది, అంటే 10 20 అనేది డేటాబేస్ నుంచి రావాలి. ఇప్పుడు మనకి డేటాబేస్ లేదు, బ్యాక్ ఎండ్ లేదు, ఏపీఐ లేదు కాబట్టి సింపుల్ గా మనం ఇక్కడే హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఇచ్చాం. వేరియబుల్స్ ఇచ్చి మెమరీలో స్టోర్ చేస్తాం. వేరియబుల్స్ యూజ్ చేసి స్టోర్ చేసిన తర్వాత దాన్ని ఆపరేటర్స్ యూజ్ చేసి ఫంక్షన్ డెవలప్ చేస్తాం, అంటే యాడింగ్ ఫంక్షన్ డెవలప్ చేస్తాం. అయిపోయింది. ఇది మెమరీలో రిజల్ట్ అనేది 30 యాడ్ అయ్యి ఫంక్షనాలిటీ ఉంది గైస్. ఆ తర్వాత ఇక్కడ కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే కండిషన్ మీద రెండర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అసలు రిజల్ట్ లేదనుకోండి గైస్. ఇప్పుడు నాకు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ ఇక్కడ ఒకసారి రిజల్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. చూడండి గైస్, మనకి ఒక ఎర్రర్ త్రో చేస్తే రిజల్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం రిజల్ట్? 1 సెకండ్. రైట్. రిజల్ట్ ఈజ్ నాట్ రైట్. ఇక్కడ కూడా లేదు కదా మనకి. రైట్. రిజల్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. యాక్చువల్గా దీనికి రావాలి, ఈ లోపలికి లైక్ ఎల్స్ స్టేట్మెంట్ కదా, ఇది ఎల్స్ స్టేట్మెంట్కి రావాలి గైస్. నో వాల్యూ ఇన్ రిజల్ట్ అనేది కన్సోల్లో ప్రింట్ అవ్వాలి. నో వాల్యూ ఇన్ రిజల్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకసారి ఆపండి. రైట్. సంథింగ్ ఇది రిజల్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎక్కడ ఉంది రిజల్ట్? రైట్. ఎల్స్ కేసులో ఇఫ్ ఎల్స్ ఇది ఎల్స్ కేస్. లేదు మనం సంథింగ్ ఏదైనా రెండర్ చేయాలనుకుంటే వెబ్ పేజ్లో కూడా రెండర్ చేయొచ్చు. నో వాల్యూ అని దానికి సపరేట్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలి అంతే. సపరేట్ ఎలిమెంట్ క్రియేట్ చేసి రెండర్ చేయాలి. ఇక్కడ కన్సోల్లో వద్దు, నాకు వెబ్ పేజ్లో ప్రింట్ చేయాలనుకుంటే సంథింగ్ రెండర్ చేయొచ్చు గైస్, సంథింగ్ రెండర్ చేయొచ్చు. ఓకే రైట్. ఇప్పుడు రిజల్ట్ ఉంది మనకి. రిజల్ట్ ఉంటే మనకి సింపుల్గా రిజల్ట్ ఉంది. రిజల్ట్ ఉంటే ఏం జరగాలి అని రాస్తాం. రిజల్ట్ ఉంటే ఏం జరగాలి? ఇఫ్ కేస్ అన్నమాట. ఓకే. ఇందులో 6 కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం గైస్. ఒకటి ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాం, నెక్స్ట్ వేరియబుల్స్ అంటే వాల్యుయేట్ కాన్స్టెంట్ ఎందుకు యూజ్ చేస్తాం, నెక్స్ట్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాం, నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి ఏం చేస్తామంటే కండిషన్ బేస్ మీద రెండర్ చేస్తాం. రిజల్ట్ ఉంటే సంథింగ్ కోడ్ రన్ అవ్వాలి, రిజల్ట్ లేకపోతే సంథింగ్ కోడ్ రన్ అవ్వాలి. అంటే సంథింగ్ లైక్ ఇందులో ఈ వేరియబుల్ డేటా ఉంటే ఒక కోడ్ రన్ అవ్వాలి, అంటే ఈ బ్లాక్ లో ఉన్న కోడ్ రన్ అవుతుంది, లేకపోతే ఎల్స్ కేసులో ఉన్న కోడ్ రన్ అవుతుంది.
ఓకే రైట్. మరి రిజల్ట్ ఉంది, రిజల్ట్ ఉన్న తర్వాత ఏం చేస్తున్నాం మనం, దాన్ని నాకు 100 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. అందుకని లూప్స్ అంటే ఈ లోపల ఇచ్చాము అనమాట. లూప్స్ అనేది ఇక్కడ ఇచ్చాం. లూప్స్ లోపల లూప్ చేసా, రిజల్ట్ ఉంది నా దగ్గర. ఓకే, చెక్ చేసా, రిజల్ట్ ఉంది మెమరీలో. దాన్ని నాకు 100 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ లూప్స్ యూజ్ చేసి గైస్, లూప్స్ యూజ్ చేసి ఏం చేస్తున్నా, కండిషన్ బేస్ మీద లైక్ మనకి 100 టైమ్స్ మనం సంథింగ్ ఆ ఎలిమెంట్ క్రియేట్ చేసి ఆ ఎలిమెంట్ లైక్ అందులో రిజల్ట్ మెమరీలో ఉన్న రిజల్ట్ని మనకి వెబ్ పేజ్లో అంటే డామ్కి యాడ్ చేస్తామని. ఒక్కసారి ఎలిమెంట్స్కి వెళ్ళండి గైస్. ఇక్కడ 100 ట్యాగ్లు క్రియేట్ అయింది చూడండి, అంటే లూప్లో పెట్టామన్నమాట. 100 టైమ్స్ క్రియేట్ అయింది చూడండి. H1 గట్ ఇట్, అంటే లూప్ చేసామన్నమాట. 100 టైమ్స్ జరగాలి ఈ ఫంక్షనాలిటీ. ఒక ఫంక్షనాలిటీ రిపీటెడ్గా జరుగుతుంది అన్నమాట లూప్లో పెడితే. ఇవే కాన్సెప్ట్స్ మనం ఈ సిక్స్ కాన్సెప్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అసలు డేటానే లేదనుకోండి, అసలు డేటా లేదు గైస్. డేటా లేకపోతే ఏపీ కాల్ చేయాల్సిన పని లేదు, డేటా లేకపోతే వేరియబుల్స్ యూజ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే డేటానే కదా మనం స్టోర్ చేస్తాం, డేటానే దేన్ని స్టోర్ చేస్తాం. అది లేకపోతే అసలు ఆపరేటర్స్ యూజ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఫంక్షనాలిటీ అవసరం లేదు. ఫంక్షనాలిటీ దేంతో డెవలప్ చేస్తాం, డేటా తోటి. ఓకే రైట్. నెక్స్ట్ గైస్, ఇక్కడ మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏంటి సంథింగ్ ఇఫ్ ఎల్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, డేటా ఉందా లేదా అనేది. అసలు డేటానే లేదు మెమరీలో, ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అవసరం లేదు, ఇఫ్ ఎల్స్ కూడా. ఓకే, అసలు డేటానే లేకపోతే నువ్వు దేన్ని లూప్ చేస్తావు, లూప్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అల్టిమేట్గా మనకి రైట్ చేసిన ఫంక్షనాలిటీ గైస్. 6 కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఏం చేస్తాం అనేది కొంచెం అర్థమైంది గైస్. సిక్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం. ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వరా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ రాసిన కోడ్ గైస్, ఇక్కడ రాసిన కోడ్ మీకు జావాస్క్రిప్ట్ లో మనకి లైక్ ఇక్కడ డామ్ మ్యానిపులేషన్ చేసేటప్పుడు అంటే ఒక ఎలిమెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, లైక్ దాని మధ్యలో టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, దాన్ని డామ్కి ఎలా యాడ్ చేయాలి, దీన్ని డామ్ మ్యానిపులేషన్ అంటాం. డామ్ మ్యానిపులేషన్ ఈ లూప్స్ కానీ కంట్రోల్ స్టేట్మెంట్స్ కానీ ఒక్కొక్క టాపిక్ అనమాట మనకి జావాస్క్రిప్ట్ మొత్తం మీద కూడా. అన్నీ ఉన్న టాపిక్స్ అనేది క్లబ్ చేసి చెప్పారన్నమాట. ఇవే కాన్సెప్ట్స్ మనం నేర్చుకునేది జావాస్క్రిప్ట్లో, ఇదే కాన్సెప్ట్స్ మనం నేర్చుకునేది రియాక్ట్లో, యాంగులర్లో కూడా అవే ఉంటాయి, పైథాన్లో కూడా అవే ఉంటాయి. సింపుల్గా ఫంక్షన్స్ యూజ్ చేసి ఏం చేస్తామంటే సమ్ టాస్క్ చేస్తాం. ఇక్కడ మనం జనరల్గా ఈ సినారీలో ఏం చెప్పారంటే ఏపీ కాల్ చేయడానికి మనకి ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఏపీ కాల్ చేయడం అనేది ఒక టాస్క్ అనమాట. ఆ వచ్చే డేటా టైప్స్ గైస్, డేటా టైప్స్ అంటే ప్రస్తుతానికి మనకి ఫంక్షనాలిటీ ఏది కావాలంటే ఆ డేటాని మనం యూజ్ చేసుకుంటాం. ప్రస్తుతానికి 2 నెంబర్స్ అన్నాడు అంటే నెంబర్ డేటా టైప్. అదే సంథింగ్ సచిన్ అనే ఒక నేమ్ ప్రింట్ చేయాలి, అది స్ట్రింగ్ అంటాం గైస్, స్ట్రింగ్ అంటాం. ఓకే, సంథింగ్ వాడు లాగిన్ అయ్యాడా లేదా అనేది మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి గైస్, ట్రూ ఆర్ ఫాల్స్, బులియన్ వాల్యూస్ అంటాం. రైట్, సంథింగ్ మన దగ్గర మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. మల్టిపుల్ అంటే ఒక సచిన్కి సంబంధించిన డేటా అనేది వాడి ఏజీ, వాడి నేము, వాడి సిటీ స్టోర్ చేయాలంటే మల్టిపుల్ వాల్యూస్ వాడికి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తాం. అదే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్, మల్టిపుల్ వాల్యూస్, రిలేటివ్ వాల్యూస్ స్టోర్ చేయాలంటే ఒక అరే స్టోర్ చేయాలి. ఇవన్నీ కూడా డేటా టైప్స్. ఒక్కొక్క సినారియోలో ఒక్కొక్క ఫంక్షన్ డెవలప్ చేయడానికి మనకి ఆ డేటా టైప్స్ మనం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక టిఫిన్ సెంటర్ ఉంటే అందులో రకరకాల టిఫిన్లు ఎలా ఉన్నాయో అలాగే ఇక్కడ అప్లికేషన్లో కూడా ఒక్కొక్క సినారియోలో ఒక్కొక్క డేటాని మనం యూజ్ చేసుకుంటాం, డేటా టైప్స్ని ఆ ఫంక్షనాలిటీ అచీవ్ చేయడానికి. ఓకే రైట్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి గైస్. ఉన్నాయా కళ్యాణ్? నో డౌట్స్ బ్రో. అమర్ బ్రో? ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇఫ్ స్టేట్మెంట్లో మీరు రిజల్ట్ రాశారు కదా, ఇఫ్ రిజల్ట్, బట్ అది ట్రూ అయితే ట్రూ అయితే ఇఫ్ అనేది ట్రూ స్టేట్మెంట్, ఎల్స్ అనేది లైక్ మనకి ఫాల్స్ స్టేట్మెంట్ అని ఎల్స్ అంటే. yes but in result we have 30 value, right? 30 వాల్యూ. 30 సో if 30 వాల్యూ అని కాదు, అంటే అసలు ఉందా అని మీనింగ్. 30 అంటే ఇక్కడ మీకు దీని మీనింగ్ ఏంటంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే అసలు రిజల్ట్ అని కాదు, సింపుల్గా ట్రూ అని ఇచ్చాను అనుకోండి, డైరెక్ట్ స్టేట్మెంట్. ట్రూ అయితే మనకి
లైక్ ఇఫ్ ట్రూ అయితే ఇది రన్ ఈ అవుతుంది, బ్లాక్ రన్ అయితే ఈ బ్లాక్ రన్ అవుతుంది. ఫాల్స్ అయితే ఈ బ్లాక్ రన్ అవుతుంది మీనింగ్. ఓకే, అంటే ఇక్కడ మనం ప్రస్తుతానికి ఏంటంటే లైక్ మన రిజల్ట్ గురించి కదా, రిజల్ట్ అంటే ఉందా లేదా మెమరీలో చెక్ చేస్తున్నాం. రిజల్ట్ అనే వేరియబుల్లో సమ్ డేటా ఉందా అని, రిజల్ట్ అనే వేరియబుల్లో సమ్ డేటా ఉంటుంది ట్రూ అని మీనింగ్. ఓకే, ఇవన్నీ మీకు అంటే లోపల ప్రతి ఈచ్ అండ్ ఎవరీ లైన్ లోపల ఇది అర్థం కాదు ఈరోజు మీకు. ఇక్కడ నుంచి ఈ స్టేట్మెంట్స్ ప్రస్తుతానికి అర్థం కావు, ఎందుకంటే అది జావాస్క్రిప్ట్లో మనం ప్రతిరోజు నేర్చుకునే కాన్సెప్ట్ లూప్స్ కానీ లోపల డామ్ మ్యానిపులేషన్, ఇవి లోపల డామ్ మ్యానిపులేషన్ అంటే ఒక ఎలిమెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, లైక్ ఆ ఎలిమెంట్కి కంటెంట్ ఎలా యాడ్ చేయాలి, దాన్ని డామ్కి ఎలా యాడ్ చేయాలి అనేది ఇక్కడ ఉన్న ఈ స్టేట్మెంట్స్ ప్రస్తుతానికి వీటి మీద ఫోకస్ చేయొద్దు, లోపల జరిగినాయి. ఓకే, మీకు తెలియాల్సిందంటే లైక్ ఇక్కడ లూప్ అనేది ఏం చేస్తుంటే ఈ లోపల రాసిన స్టేట్మెంట్స్ని 100 టైమ్స్ రన్ చేస్తాను మీనింగ్, ఈ లోపల రాసిన స్టేట్మెంట్స్ని 100 టైమ్స్ రన్ చేస్తాను అనమాట. కండిషన్ ఇచ్చాము, ఇక్కడ కండిషన్ ఇచ్చాము, రైట్, 100 టైమ్స్ రన్ చేయమని. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 10 ఇచ్చాను అనుకోండి, 10 ఇచ్చే నెంబర్ ఓన్లీ 10 టైమ్స్ మాత్రమే మనకి ప్రింట్ అవుతుంది, 10 టైమ్స్ మాత్రమే ప్రింట్ అవుతుంది, 10 టైమ్స్. చూడండి గైస్, 10 టైమ్స్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఇచ్చాను అనుకోండి, 5 టైమ్స్ మాత్రమే ప్రింట్ అవుతుంది, 5 టైమ్స్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకే, 6 ఉంది కదా, అంటే నచ్చితే బట్టి ఇక్కడ 0 కాకుండా 1 ఇవ్వండి సరిపోతుంది, 1 ఐ అనేది 1 అంటే లైక్ చూడండి 5 టైమ్స్ మాత్రం ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే ఈ లోపల రాసిన కోడ్ లైక్ ఇక్కడ కండిషన్ బేస్ మీద అన్ని టైమ్స్ రన్ అవుతుంది. ఇక్కడ ఇఫ్ అనేది ఏంటంటే సంథింగ్ కండిషన్ చెక్ చేస్తుంది, ఇఫ్ అనేది కండిషన్ రిజల్ట్ ఉందా, ఉంటే ఈ స్టేట్మెంట్ రన్ చేస్తుంది, ఈ స్టేట్మెంట్ రన్ చేస్తుంది, లేకపోతే ఈ స్టేట్మెంట్ రన్ చేస్తుంది అని మీనింగ్. అది కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే. ఇది వచ్చేసి ఆపరేటర్స్ గైస్, ఆపరేటర్స్. ఇది వచ్చేసి వేరియబుల్స్, డేటాని స్టోర్ చేస్తాం. ఈ పని వచ్చేసి ఏపీ కాల్ చేసాం అనుకోవచ్చు. అంటే ఒక ఓవరాల్గా ఒక ఐడియా ఇస్తున్నా, కాన్సెప్ట్స్, ఈచ్ కాన్సెప్ట్ పర్పస్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తామని. మనం నేర్చుకునేది ఇవే కాన్సెప్ట్స్, 6 కాన్సెప్ట్స్ ఉంటాయి జావాస్క్రిప్ట్ మొత్తం మీద కూడా, రియాక్ట్ కూడా ఇవే ఉంటాయి. వాటి యొక్క పర్పస్ ఏంటి అనేది చెప్పారు. సరే, లోపలికి వెళ్ళి కోడ్ నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు అర్థం కాదు, ఎందుకంటే జావాస్క్రిప్ట్ మనం ఇంకా కోడ్ స్టార్ట్ చేయాల. ఓకే, రైట్. నెక్స్ట్ గైస్, రాజీవ్ బ్రో, మీకు అర్థమైందా? అర్థమైంది. మీకు సాయి బ్రో? యా బ్రో, ఐఎమ్ క్లియర్. మీరే బ్రో? రామకృష్ణ? అర్థమైంది బ్రో. ఓకే, రైట్. ఆల్మోస్ట్ మనకి రేపటి క్లాస్లో గైస్ HTML వచ్చేసి హాఫ్ సెషన్ ఉంటుంది, CSS వచ్చేసి హాఫ్ సెషన్ ఉంటుంది గైస్. రేపు ఓవరాల్గా HTML యూజ్ చేసి అంటే ఏముంటుంది అసలు, HTMLలో మనకి ఏం రెండర్ చేస్తాం, అసలు HTML యూజ్ చేసి ఏం చేస్తాం అనేది రేపు హాఫ్ క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ హాఫ్ క్లాస్ వచ్చేసి CSS, టోటల్ CSS ఏం చేస్తాం, CSS యూజ్ చేసి అనేది హాఫ్ క్లాస్ ఉంటుంది. ఓకే, రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ఈరోజు క్లాస్ అయిపోయింది. ఓకే, ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఆల్ క్లియర్ బ్రో, థ్యాంక్ యూ. హలో బ్రో, ఆల్ క్లియర్ బ్రో. ఓకే, రైట్ మరి. ఓకే, బాయ్. ఓకే బ్రో, బాయ్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, గుడ్ నైట్. థ్యాంక్ యూ, బాయ్. Bro, thank you.